నమస్కారాలు. సార్లు రత్న కుమార్ గారికి సత్తాలు. మాజీ రాము శ్రేష గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అధ్యక్షుడు మన జగిత్యాల పట్టణ పద్మశాలి నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అమ్మవారి భక్తులు వారు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మన స్థానిక జీవన గారికి, అలాగే మాజీ చైర్మన్ కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా అనివార్య కారణాల వల్ల మన సమాజం కోసినటువంటి అవకాశానికి అనివార్యమై మరి మన స్థానికంగా ఉన్నటువంటి జీవన గారు కొద్ది తేడాతో వారు అపజయం పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడైనా లోక్సభ ఎన్నికల్లో కూడా మరి మన స్థానికంగా ఉంటూ మనందరి సమస్యలపై అధికారం ఉందా ప్రజల మధ్యలో అనేక సమస్యల పట్ల మరి పోరాటం చేస్తూ మనందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా పేరుంది. మరి ఇప్పుడు అలాంటి సమాజానికి ఉన్నటువంటి కార్యక్రమం లేదు కాబట్టి మరి ఇప్పుడు మన స్థానికంగా ఉన్నటువంటి మన అన్నకు మరి విజయం వైపు తీసుకునే విధంగా మన పద్మశాలంతా కూడా సంఘటితమై మరి వారిని కొండా లక్ష్మణ వారి ఆశ్రయించడం కానీ వారి యొక్క కృషి మన పద్మశాల అభ్యర్థి చేయడం జరిగింది. మరి మొన్న కూడా గతంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అన్నగారు కూడా మన పద్మశాల సేవా సంఘానికి 5 లక్షల రూపాయల ఫండ్ కూడా వారు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా బొమ్మలు కూడా మరి రాజకీయంగా వారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో వారు ఉన్నటువంటి స్థానం గొప్ప స్థానం. మరి ఈ స్థానంలో మనమంతా మన సమాజానికి అవసరమైనటువంటి సమస్యలను వారి వద్ద ముందు పెట్టి మరి మనకు అవసరమైన అడుగుకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మరి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా మనం జగిత్యాల పట్టణంలో చేరిత సహకార సంఘం గురించి ఎన్నో పోరాటాలు చేస్తున్న వస్తున్నాం. గత 4 పాలక వర్గాలు మా పద్మశాల శాఖ కార్యక్రమం కలిసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ యొక్క పనులు అక్కడే ఉండడం జరుగుతుంది. మరి మొన్ననే అన్నగారు మన ఇంటికి ఇచ్చేయడం వల్ల నేను వారు కూడా ఈ సమస్యను వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ఆ విషయంలో కూడా వారు కూడా పూర్తి స్థాయిలో మరి దానికి మీ సహకారంతో పాటు నా సహకారం ఏ విధంగా చేస్తే బాగుంటుందన్నటువంటి భావనను వారు వ్యక్తం చేయడం జరిగింది. మరి మొన్ననే మన పద్మశాల కార్పొరేషన్ కూడా మరి మనకు మరి ముందున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మరి అన్నగారికి మనం ఎలాంటి ఉంది మన అభ్యున్నతికి మన సహకారం తీసుకొని మరి వాళ్ళందరికీ మన చేతుల బాధగా సహకారం చేస్తుంటే భవిష్యత్తులో అన్న జగిత్యాల పట్టణంలో మనకు స్థానికంగా ఉన్నారు కాబట్టి మరి ఈనాటి పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసి వేదిక నిర్వహించిన ఇంకొకటి ఏంటంటే ఇవాళ పద్మశాలి సేవా సంఘం 2007 రత్నాకరరావు గారు జీవన్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కొడుక సాయిబాబా టెంపుల్ లో ఎండోమెంట్ మార్చినప్పుడు అంతకుముందే జగిత్యాల పద్మశాలి మార్కండే టెంపుల్ కూడా ఎండోమెంట్ కింద మార్చాలంటే మన పెద్దలు ప్రియతమ జీవన్ రెడ్డి గారు నిరాకరించినందున మన మార్కండే టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాపాడడం జరిగింది. అట్లాగే కొడుకులో జరిగిన ఏదైతే సాయిబాబా గుడి ఎండోమెంట్ మార్చిందో మన కుల బాంధవులు అందరూ కొడుక పద్మశాలి కుల బాంధవులందరూ కలిసి రత్నాకర్ గారికి
ప్లస్ జీవన్ రెడ్డి గారికి మెమోరాండం ఇవ్వగానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మార్చిన పెద్ద గొప్ప వ్యక్తులు మన జీవన్ రెడ్డి గారు మీరు చెప్పడం తప్పదు. అక్కడ కొడుకులేమో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మార్చిన తర్వాత చేంజ్ అయింది. జగిత్యాల పద్మశాలి మార్కండేయ టెంపుల్ ను మార్చక ముందే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే అప్లికేషన్ రాగానే వారు ఎమ్మెల్యే స్పందించి జగిత్యాల మార్కండేయ గుడి ఎలాంటి ఎండోమెంట్ తీసుకున్నా కూడా నేను మంచిగా ఉండదని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన గొప్ప వ్యక్తి. మరి ఇంటి విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ తీసుకుపోయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆలోచన లేకుండా చేసిన గొప్ప వ్యక్తి కూడా జీవన్ రెడ్డి గారు చెప్పాలి తప్పదు. చాలా మంది చాలా రకాల మాట్లాడతారు కులందరూ. పద్మశాలకు ఏం లేదు, ఇవాళ పద్మశాలకు చేసి చాలా చెప్పుకోవడానికి మన చెప్పు చేయగల మన దగ్గర మనం పూజ చేసుకుని నిర్వహించుకుంటున్న పెద్ద గొప్ప కార్యక్రమం మనం మాట్లాడే దేవాలయం. అది ఒక్కటి చాలా చెప్పుకోవడానికి మన దయచేసి ఆలోచించాల్సి వస్తుంది. మొన్న ఎన్నికలలో 34లో పెద్ద రమణ గారు రాజకీయం రాగానే పద్మశాలి రాష్ట్రాలు కుల బాంధవులు వచ్చింది కాబట్టి వారికి పేరు అప్పుడు వారు కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత మొన్న ఎలక్షన్ లో కూడా మన సోదరి శ్రావణి గారు క్యాండిడేట్ అయింది కాబట్టి మన పద్మశాలిలో జీవన్ రెడ్డి గారు ఎక్కువ మద్దతించలేదు. ఎందుకంటే కులం ఫీలింగ్ నడుస్తుంది కాబట్టి ఈరోజు రాజకీయాల వారు కూడా పెద్దమనం చేసుకొని ఏ ఒక్క పద్మశాలి ఎవరో పిలిచి మాట్లాడడం జరగలేదు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉంటే కులం కూడా చేసుకుని ఉంటారు. కానీ ఈ రోజు రేపు రాబోయే నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ లోపల మన పేద నాయకుడు గారికి టికెట్ వచ్చిన తర్వాత మనం అందరం, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది నిలబడేది జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బాలరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నుంచి, బాలరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, అరవింద్ గారు నిజామాబాద్ నుంచి, మన జగిత్యాల నియోజకవర్గము కోరుట్ల నియోజకవర్గంలో మనందరం క్యాండిడేట్ మన నాయకుడు కాబట్టి వన్ సైడ్ వెళ్ళిపోతేనే మనం నిజామాబాద్ పార్లమెంట్ గెలవగలం. దాంట్లో పద్మశాలి పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటూ ఎక్కువ ఏంటంటే జగిత్యాల నియోజకవర్గంలో పద్మశాలి ఓటు అనేది హైయెస్ట్ 36,000 ఓట్లు వస్తున్నాయి. ఓళ్ళు జగిత్యాల నియోజకవర్గంలో కోరుకలు అయితే ఎక్కువ ఉన్నాయి. కోరుకల నియోజకవర్గం పెట్టే నియోజకవర్గంలో పద్మశాలి తలుసుకుంటే రాజకీయంగా జగిత్యాల బందీయాలు ఎట్లయితే చేంజ్ చేసిండ్రో మన స్థానిక ఎమ్మెల్యే గారికి తెలిసినట్టు అట్లాగే మనం ప్రియతనాయకు జీవన్ రెడ్డి గారు కూడా పద్మశాలి కూడా బాంధవులందరం ఒకే దాటిపై వచ్చి మన ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ గెలిపించి జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ లో అడుగు పెట్టే విధంగా జగిత్యాల నుంచి జైత్యాత సాగితాన్ని కోరుకుంటూ నాకు వాస్తవంగా నందయ్య గారు చెప్పినట్టు నిజంగా మనం తలుచుకుంటే మీరు తలుచుకుంటే డెఫినెట్గా అత్యధిక మెజారిటీ వారు గెలుస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిని మనకి ఏదైతే ఆయన మొదటి నుంచి మనం చూస్తున్నాం, 20-30 సంవత్సరాలకే మనం చూస్తున్నాం. ఆయన పరిచయము, ఆయన ప్రచారము, ఆయన చాకచక్య మెడితో అందరికీ తెలుసు. కానీ ఏదో కొన్ని కారణం వల్ల విజయ్ ఇట్లా మనం జరుగుతాయి కొన్ని కారణం. కానీ ఇప్పుడు మన ప్రస్తుతానికి అందరం మొత్తం ఏకదాటికి వచ్చి వారిని గెలిపించుకుంటే మన జీవితాల నియోజకవర్గానికి భవిష్యత్తు ఉందని నేను ఆకాంక్షిస్తూ మరి మీ అందరూ మనస్ఫూర్తిగా 100% ఓట్లు మరే కాకుండా ఇంకా ఇతర మిగతా ప్రజలందరి ఓట్లు కూడా పడే విధంగా మనం కష్టపడాలి, వారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ. మరి గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు గెలుచుకుంటే ఈరోజు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి పథంలో పోయే అవకాశం ఉండే. కానీ మన దురదృష్టం జగిత్యాల ప్రాంత ప్రజలు జీవన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు సార్ ఇక్కడ ఉండవలసి వచ్చింది. లేకపోతే ఎక్కడనో ముఖ్యమంత్రి పక్కన కూర్చునే స్థాయి ఉండేవాడు సార్. కానీ మన దురదృష్టం మన ప్రాంతానికి బాగా లేకుండా జరిగిపోయింది. మరి ఇప్పుడు మరొక అవకాశం మనకు వస్తుంది. మరి పార్లమెంట్గా సార్ పేరు రేపు డిక్లరేషన్ అవుతుంది. మన నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి మనం జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి రేపు తప్పగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇంకా చాలామంది జగిత్యాల ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ అంతా నమ్ముకొని జగిత్యాల ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ చూస్తారు. ఇప్పుడు కూడా అటువంటి కానీ 2 సార్లు మోడీకి అవకాశం ఇచ్చేసి 3సారి అవకాశం లేదు. తప్పకుండా ప్రభుత్వం మారుతుంది. సారు గెలుస్తాడు. సారు సెంటర్లో మంత్రి అవుతాడు. ఈ ప్రాంతానికి ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా డెవలప్మెంట్ చేస్తారని చెప్పి తెలుస్తూ మరి ఇప్పుడు మన సార్ ఓడిపోయాక కూడా ఒక 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కుల సంఘాలు కానీ టౌన్లు కానీ సంఘాలకు దేవాలయాలకు ఇచ్చారు. గతంలో చొక్కారావు ఉన్నప్పుడు 3 వాటర్ స్కీమ్లు ఉంటాయి. కులాసా బేల్పురాలు
వాటిని కూడా అవి నడచలేమంటే మనం పోయి విజిట్ చేసి 5 కోట్లు తీసుకొచ్చాము. అంటే సార్ ఓడిపోతే కూడా సార్ ఓడినప్పుడే గెలిచినప్పుడే. కాబట్టి సార్ ఫలితాలలో ఎలాంటి అనుమానం లేదు. సార్ రేపు మళ్ళీ ఓడేచ్చా కానీ ప్రసిద్ధ గొంతుగా ఢిల్లీలో వాయిస్ వినిపించి ఆయన వాయిస్ మన దగ్గర ప్రాంతాన్ని నిర్దేశిస్తారు. కాబట్టి వేరే ఆలోచన చేయకుండా మన 8 వార్డులలో బీజేపీ లీడ్ వచ్చింది. మన మరోసారి ఎక్కడైతే కుటుంబంలో ఉన్నా అక్కడ 8 వార్డులలో లీడ్ వచ్చింది బీజేపీకి. ఈసారి మనం గర్వం చేయాలి. గతంలో మన అభ్యర్థులు కాబట్టి మనం చేసినాం. ఇప్పటికైనా మన అభ్యర్థి ఇవ్వలేదు. మన ప్రాంతంలో మన జగిత్యాల ప్రాంతంలోని జగిత్యాల మనుషులు అనే విధంగా మనం చేస్తే ఈ మెజార్టీ అక్కడెక్కడ తప్పేసిన కొట్టుకుపోతారు. కాబట్టి జగిత్యాల ప్రాంతం పట్టణ ప్రజలందరూ కూడా నియోజకవర్గం ఏకతాటిగా ఓటేసి జీవనాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ నాకు అవకాశం ధన్యవాదాలు. నిజంగా ఈరోజు పద్మశాలి బిడ్డ ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా కూర్చుంది అంటే జీవనన్న గారి ఒక పద్మశాలికి దక్కిన పీఠం అనేది తనకే దక్కాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జీవో తీసుకొచ్చి స్పెషల్ గా జీవో తీసుకొచ్చి ఈరోజు పద్మశాలి బిడ్డకి ఆ పదవి దక్కే విధంగా చేసిండ్రు. అదేవిధంగా మేము అధికారంలో అంటే మేము పదవిలో ఉన్నప్పుడు జీవనన్న గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఒకసారి పద్మశాలి కుల సమావేశానికి వెళ్ళినప్పుడు పద్మశాలికి సంబంధించిన కూడా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం మీకు తప్పకుండా జగిత్యాలలో ఉండాలి అనే విధంగా వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ ఒప్పించి అదేవిధంగా మున్సిపల్లో మాకు సూచన చేయడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహం పెట్టాలని చెప్పి జీవన్రెడ్డి గారి సూచన మేరకే ఈ రోజు కొండ లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం జగిత్యాలలో ఉంది అంటే అది జీవనన్న గారి చొరవ వల్లనే. ఇలాంటి అంటే మనకు తెలియకుండా చాలా సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా జీవనన్న ముందే గ్రహించి సాల్వ్ చేస్తారు. కాబట్టి మన మనిషి మనకు అధికారంలో ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ సేవ చేయగలిగే శక్తి ఆయనకు వస్తుంది. తప్పకుండా ఇక ముందు వచ్చే ఎలక్షన్స్ లో తప్పకుండా జీవనన్న గెలిపియాలి. ఇక్కడ పద్మశాలి బిడ్డలందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్ అనేది కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. కాబట్టి తప్పకుండా జీవనన్న అనేది మన జగిత్యాలకి సంబంధించిన బిడ్డ. జగిత్యాలకి ఏ సమస్య ఉన్నా ముందుండే వ్యక్తి. కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జీవనన్న గత 40 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళు నా కోసం ఉంటున్నారు, నేను వీళ్ళ కోసం ఉండాలి అని చెప్పేసి గత 40 సంవత్సరాలుగా ఈ జగిత్యాన్ని వదిలిపెట్టకుండా ఆయన ఇక్కడ ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నారు. అది మీ అందరికీ తెలుసు, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇలా చాలా పెద్ద మనుషులు కూడా ఉన్నారు కాబట్టి ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు మన కోసం ఏంటిది అంటే కొండ లక్ష్మణ్ బాబూజీ గారిని అప్పుడు ప్రపోజ్ చేసింది జీవనన్ననే. విగ్రహం పెట్టించడానికి కారణం కూడా జీవనన్ననే. కాబట్టి మన మార్కండేయ గుడికి 5 లక్షల వరకు ఇచ్చారని కూడా తెలిసింది. సో దానికి కారణం కూడా జీవనన్న గారే. అలాగే మన ఇక్కడ వర్తక సంఘంలో చిరు వ్యాపారాలకు పెట్టుకోవడానికి కారణం కూడా జీవనన్న అని తెలిసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే జీవనన్న ఎప్పుడు కూడా ఎవరినైనా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకునేంత ఒక మంచి మనసు మచ్చలేని నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జీవనన్న మాత్రమే. ఇంకొకటి ఏంటంటే అన్న, నేను అందరి సమక్షంలో మీకు ఒక విషయం చెప్తున్నాను. మాకు ఇక్కడ చేనేత సహకార సంఘం అనేది ఏదైతే ఉన్నదో అది కొంచెం మా సంఘంకి రావాలని మిమ్మల్ని కోరుకుంటాం. ఎందుకంటే మీ వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి మీరు దయచేసి మాకు ఈ సహకార సంఘాన్ని మాకు అందజేస్తే మాకు అంతకంటే ఈ సంతోషం అంటూ ఇంకోటి ఉన్నది. ఇది మీ పక్షాన అందరి పక్షాన నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ అదే ఉంది మనసులో చాలా సంవత్సరాలుగా. మీరు ఒకటి మాకు చేసి పెడితే మాకు పెద్ద సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉన్న విషయము. అలాగే ఈ రోజు నేను ఈ స్థాయిలో మీ ముందర మీ బిడ్డగా నేను చైర్పర్సన్ గా ఇక్కడ ఉన్నాక దానికి కారణం జీవనం. ఒక సామాన్యురాలుగా ఉండి నాకు తెలియదు చైర్పర్సన్ హోదా. నన్ను ఈ హోదాలో కూర్చుని పెట్టిన ఏకైక నాయకుడు జీవనన్న. ఎందుకంటే స్పెషల్ జీవో తీసుకొచ్చాడు. బీసీలు తక్కువ పడిపోతున్నారు, బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఒక స్పెషల్ హోదా స్పెషల్ జీవో తీసుకొచ్చి ఇవాళ నన్ను ఈ చైర్పర్సన్ హోదాలో కూర్చుని పెట్టినట్టు దానికి కారణం జీవనన్న. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఏంటి అని అంటే
జీవన ఆ రోజు అమ్మ మీరు నేను అన్నాను ఏంటంటే అన్న నేను మరి దీనికి మేము పోటీ చేస్తాము అనుకుంటే అమ్మ మీరు కష్టంగా చేయండి, మీ హక్కులు మీకు రావాలి, ఇవాళ మన హక్కులు మనం కాపాడే చేసిన జీవన. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఇవాళ మన హక్కులు మనకు అవకాశం 40 సంవత్సరాల తర్వాత మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో బోగస్ రావడానికి అవకాశం వచ్చింది, అది మీ అందరికీ తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ రిజైన్ చేసిన స్థానం ఏదైతే ఉందో అది ఓసీలు అనుభవించాల్సి వచ్చింది 1 సంవత్సరం పాటు. ఓసీలు అనుభవించినప్పుడు జీవనాన్ని ఏం చేసిరు, అయ్యో ఇది బీసీఆర్ చెందాల్సింది కదా, ఓసీలు ఎట్లా అనుభవిస్తున్నారు అని చెప్పేసి స్పెషల్ జీవో తీసుకొచ్చి ఇవాళ ఈ ఎన్నిక కారణం జీవనన్న. చాలా థ్యాంక్స్ అన్న, మీకు 100% మేము ఎప్పటికీ రుణపడుతాం. పద్మశాలీలందరూ ఇవాళ గర్వంగా ఒకటే విషయం చెప్పుకుంటారు, అబ్బా ఇవాళ మా కులానికి ఒక న్యాయం జరిగింది, మేము గర్వంగా తలెత్తుకోగలుగుతాం, ఇవాళ జీవనాల వల్ల మాకు న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు చెప్పుకునే ఒక రోజు వచ్చింది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అందరూ ఖచ్చితంగా జీవనానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మీరు అందరు జీవనానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం లోకల్లో ఉండే ఒక నాయకుడు కావాలి, మన కోసం పనిచేసే ఒక నాయకుడు కావాలి. కావాలా వద్దా? అందుకని మనం జీవనాల కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఈ ప్రస్తావన 43 సంవత్సరాల క్రితం వచ్చింది. మనం ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జీవనాల కోసం మనందరం పోరాటం చేయాలి, గెలిపించుకోవాలి. మన కోసం పనిచేసే ఒక నాయకుడిని మనం ఎంచుకోవాలి. జీవనాన్ని గెలిస్తే అది ఆయన గెలుపు కాదు, మన గెలిపే. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన మన కోసమే పనిచేస్తున్నాడు, ఇది అందరూ మీరు చూస్తున్నారు. ఇవాళ జీవనాన్ని గెలిస్తే అది ఆయన గెలుపు కాదు, మన గెలిపే అనుకుందాం. మన కోసం మనం ఓటేసుకున్నాం అనుకుందాం, మన కోసం మనం ఓటేసుకున్నాం, ఆయన ఓటేస్తే మనం వేసుకున్నట్టే. జీవనాన్ని ఓటేస్తే మనం మన కోసం వేసుకున్నట్టే, జీవనాన్ని గెలిస్తే మనం గెలిచినట్టే అనుకొని ప్రతి ఒక్కరు ఇది దృష్టిలో పెట్టుకొని దయచేసి జీవనాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమ్మకము లేకపోయినా కూడా జీవనన్న ఏం చేసేది చాలా వరకు డెవలప్మెంట్ అంటే కొంత ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 6 నెలలు 7 నెలల లోపలనే నేను 50 రోడ్లు చేస్తా, 100 కోట్ల తీసుకొచ్చి నేను 50 రోడ్లు చేస్తాను. ఇదందరూ మీరు దయచేసి గమనించాలి. అలాగే ఇంకా బైపాస్ రోడ్ కానీ ఎల్ఏ గార్డెన్ నుంచి ఇంకా రోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను డెవలప్మెంట్ చేస్తామమ్మా. నేనున్న ఈ రోజుల్లో మీకు ఖచ్చితంగా ఈ జగిత్యాన్ని డెవలప్ చేసి చూపిస్తాను చెప్పి ఇలాంటి ఒక నాయకుడు మనందరికి కావాలి. ఇలాంటి నాయకుల కోసం మనందరం పనిచేయాలి. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను ఈసారి మనం పోరాడదాం, మన ఎంపీసీని గెలిపించుకుందాం, మనం అందరినీ పార్లమెంట్ లో కూర్చొని తెలియదు. నేను ఒక 2005 నుంచి ఒక కౌన్సిలర్గా పద్మశాలి సేవా సంఘం పద్మశాలి వ్యవస్థ నుండి నాకు పోగానే టికెట్ ఇచ్చి ఆనాడు జీవన ఆశీర్వాదం చేత నేను కౌన్సిలర్గా అయిన తర్వాత ఇప్పటి వరకు ఏనాడు కూడా జీవనాన్ని విడిచిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు అనుసంధానంగా మేము ఉండడం జరిగింది. దానికి మాకు ఇచ్చే గౌరవం మాకు మేము చాలా గౌరవం పొందాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పద్మశాలీల నుంచి యువకులు మొత్తం యువకులే కానీ యువతులే కానీ రాజకీయంగా ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీకి జీవన దగ్గర రావాలి. 100% చెప్తున్నా, ప్రతి ఒక్కరికి భరోసా నేనే ఇస్తున్నాను. అంటే ఎందుకంటే అంత నమ్మకం నాకు ఉంది. యువకులే మనం కాకపోతే ఏముంటుందో 100% కాంగ్రెస్ పార్టీకి ఇక్కడికి వస్తే జీవన దగ్గర మనకు రానున్నటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ కానివ్వండి, గ్రామ పంచాయతీ సర్పంచ్లే కానివ్వండి, ఏదైనా కాదు రాజకీయంగా పద్మశాలను కూడా ఎదగాలి. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. యువకులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యువత ఏదైతే మెయిన్ ముఖ్యంగా వచ్చినటువంటి యువత ఏదైతే మనకు ఒక అవకాశం ఈ 2 నెలల వ్యవధిలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జీవనాల కోసం మనం కొట్లాడి మన జీవనాలను గెలిపించుకున్నట్లయితే 5 సంవత్సరాలు మనం జగిత్యాల అభివృద్ధి చేసుకుంటాం. దానికి తోడుగా మనకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ గమనించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు అంటే నాకు ఒక ఇంకా సంతోషాన్ని కూడా నేను మర్చిపోలేదు. మా సోదరిగా ఏదైతే జ్యోతి ఎన్నిక కావడం నిజంగా చెప్తున్నా, జీవనంగా ఒక్కసారి వారి మనసులోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో మున్సిపల్ చైర్పర్సన్ పద్మశాలకు అవకాశం ఇవ్వాలి. అది ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎట్లా ఇస్తే బాగుంటుంది అని చూసి అవమానం పడ్డటువంటి పరిస్థితుల్లో కూడా సంవత్సర కాలం చైర్పర్సన్ అయినా మంచిదే అడవాళ్ళకి అవకాశం ఇచ్చి పద్మశాలి మహిళలకు ఒక ఇంత గౌరవాన్ని ఇచ్చిన జీవనాలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పద్మశాలి సేవా సంఘం నుంచి పద్మశాలి కులబంధువుల నుంచి మీకు ఏనాడు రుణపడడం తరతరాలుగా పేరు జ్యోతి లక్ష్మణ్ పద్మశాలి నుంచి. కాబట్టి
ఒక చిన్న రిక్వెస్ట్ మరొకసారి చెప్పేది ఏంటంటే పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలంటే జీవన దగ్గర రాండి. మీరు వచ్చిన తర్వాత మీకు ఏంటి అనేది దేవుడి దగ్గర చూస్తారు. దయచేసి రానున్న ఎలక్షన్కి అందరం కష్టపడి పనిచేద్దాం. అందరూ రావాల్సిందిగా కోరు. అంటే వాస్తవంగా నాకు ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక పద్మశాలి సేవా సమాజంతో ఉన్న అనుబంధం నాకు ఈనాడు కాదు. నేను 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు పోటీ ఇచ్చినప్పుడు ఆనాడు ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసినప్పుడు అంటే నాకు వాస్తవంగా అండగా ఇచ్చింది 15 వర్గాలు ప్రధానం చెప్పారు. అది గ్రామీణ ప్రాంతంలో రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ మన జగిత్యాల పట్టణానికి వచ్చే వర్గాలు ఏదైతున్నదో మన పద్మశాలి సేవా సమాజం నాకు అండగా నిలిచిందని చెప్పని నేను గర్వంగా చెప్తాను. చెప్పండి ముఖ్యంగా బట్టలు పడతారు, ఇచ్చిన వ్యాపారంలో బట్టలు పడతారు. మన పూస రంగాలతో పాటుగా సిరిపురం గంగాభూషణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ జగిత్యాల పట్టణంలో తెలుగుదేశం ఆవిర్భావం నుండి పనిచేసింది సిరిపురం గంగాభూషణాలు చెప్పండి. సరే తదుపరి కాలంలో నేను టీడీపీతో విభేదించడం, కాంగ్రెస్ పార్టీలో చేరిన తదుపరి కూడా ఏదైతుందో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ చివరి వరకు ఏదైతుందో అంటే అది బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది అనే ఒక భావనతోని కొనసాగి ఆ పార్టీ బలోపేతంగా చూపించుకుంటే అందులో భిన్నాభిప్రాయం లేదు. సరే కారణాలు ఏమైనప్పటికీ నాకు మాత్రం ఏదైతుందో రాజకీయంగా ఒక విధంగా అరంగేట్రం నాకు ఆరంభం నుండి నాకు అండగా నిలిచింది జగిత్యాల పద్మశాలి సేవా సమాజం. తదుపరి కాలం లోపల ప్రతి ఎన్నికల్లో కూడా చెప్పండి అందరికీ ఒకటి ఏంటంటే జగిత్యాల పట్టణం జీవనానికి ఏదైతుందో ఆశించిన మేరకు ఇక్కడ మద్దతు పొందడం ఇబ్బంది కలుగుతుంది. నేను ఎప్పుడు అట్లా భావించలేదు చెప్పండి. ఇక్కడ ఒకటి మాత్రం చెప్తానే జగిత్యాల పట్టణంలో ఎప్పుడెప్పుడైతే మద్దతు పొందినో అప్పుడప్పుడు విజయం సాధించిన చెప్పండి. నా ప్రతి గెలుపులో ఏదైతుందో నా ప్రతి గెలుపులో కూడా జగిత్యాల పట్టణంతో నా గెలుపు సాధ్యమే. జగిత్యాల పట్టణం లేకుండా గెలుపు ఇప్పుడు సాధ్యం కాదని చెప్పంటున్నా. నేను గెలిచిన ఏనికే కానివ్వండి 83లో గెలిచా నాకు జగిత్యాల పట్టణంతో, 89లో గెలిచిన జగిత్యాల పట్టణంతో, 94 నేను ఆస్ట్రేలియా పెద్ద పొందలేదు. అప్పుడు మిత్రులు రమణ గారు ఏదైతే ఎమ్మెల్యే గెలిచింది మళ్ళీ 96 ఉప ఎన్నిక వచ్చింది. 96 ఉప ఎన్నికలు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. రాజకీయాలకు అతీతంగా ఆనాడు ఏదైతుందో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏదైతుందో 11 శాసనసభ స్థానాలకు పోటీ అవుతే 9 టీడీపీ గెలిచింది. ఇక్కడ 2 మాత్రం ఏదైతుందో కాంగ్రెస్ గెలిచిన. రెండింటిలో జగిత్యాల ఒకటి. జగిత్యాల ఏదైతుందో ఆనాటి కాలంలో మనం కేవలం 1,10,000 పోలవుతే దాదాపు 54,000 మెజార్టీ గెలవాలని చెప్పంటున్నాను. అలా మామూలు విజయం కాదని చెప్పంటున్నాను. అంటే జగిత్యాల పట్టణ ఈ ప్రాంత ప్రజానికి నాపై ఉండేటువంటి అభిమానం, నా విశ్వాసం, నాపై ఉండే విశ్వాసం ఏదైతుందో నా జీవిత కాలాన్ని సేవ చేసిన మీరు రుణం తీసుకోవాలని చెప్పండి. ప్రజా జీవితం ఒక విధంగా అదృష్టం నాకు నేను అదృష్టవంతులు అంటున్నాను. నాకు నేను అదృష్టవంతుడు. ఒక ఎన్నికలు గెలుస్తా, ఒక ఎన్నికలు ఆశ్చర్య పొందాలి ఏ విషయం. కానీ ఏదైతుందో జగిత్యాల ఈ ప్రాంత ప్రజానీకం ఏదైతుందో నన్ను తమ బిడ్డగా భావించి ఓటు అనేది ఏదైతుందో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి ఓటేసినా కానీ ఏదైతుందో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు గుర్తుకొచ్చేది జగిత్యాల ప్రాంతంలో జీవన్ రెడ్డి అని చెప్పాడు. ఇంతకంటే ఏం కావాలి? ఓటు అనేది ఏదైతుందో అది మన చేతులు లేదు. దానికి వివిధ పరిస్థితుల ప్రాబల్యం అని చెప్పంటున్నా. ఆ పరిస్థితుల ప్రాబల్యం ఏదైతుందో ఓటు ఎటుపోతుందో తెలియదు. కానీ ఆపదలో ఉన్నోడికి ఏదైతున్నదో ఒక విధంగా ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక ఆత్మస్థైర్యం కల్పింప చేయబడే విధంగా మార్గదర్శకం చూపెట్టే విధంగా ఈ తొగలు పోతే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఆ సమస్య పరిష్కారానికి ఏదైతుందో ఒక విధంగా మీకు మార్గదర్శకత నిలవగలిగేటటువంటి వాడు జీవన్ రెడ్డి ఒక విశ్వాసం ఈ ప్రాంత ప్రజల్లో నెలకొన్నాము. నేను అదృష్టం సరే రేపటి ఎన్నిక ఏమవుతుందో చెప్పలేమంటున్నాను. నేను అభ్యర్థిత్వం ఆశిస్తున్నాను. అభ్యర్థిత్వం తేలితే రేపు తేలుతుందమ్మా. అభ్యర్థిత్వం తేలిన తర్వాత కూడా మన ఎన్నికల ఓటు అనేది ఏదైతుందో ఆనాడికి ఏ విధంగా మారుతుందని చెప్పలేమంటున్నాను. ఏదైతుందో నాకు ఎన్నికల్లో నిలబడ ప్రతి అభ్యర్థి గెలవాలని భావిస్తాడు, ఆ విధంగా పనిచేస్తాడు, కృషి చేస్తాడు. కానీ ఎన్నికల ఫలితాలు అది మళ్ళీ ఏదైతే సమయానుగుణంగా ఉంటాయని చెప్పండి.
ఇవాళ ఒకటి మాత్రం నేను చెప్తాను, నేను అదృష్టం కొద్దీ నేను ఎమ్మెల్యే గెలవగలిగిన ఇంత సేవ చేస్తుండే కాదు. ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో ఇవాళ ఏదైనా చేయగలుగుతున్నా అని చెప్పంటున్నాను. నేను ఎమ్మెల్యే గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా మన అదే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అధికారానికి వచ్చినట్టయితే మనం ఆశించిన మేరకు ఏదైతుందో కార్యక్రమాలను చేయలేదు. నేను ఎమ్మెల్యే కాకపోతున్నా, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏదైతుందో మన ప్రాంతంలో ఉండే సమస్యల పరిష్కారానికి ఏదైతుందో నేను ఒక వారధిగా నేను పనిచేయగలిగే అవకాశం నాకు ఉందని చెప్పండి. మరి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అని చెప్పట్టు నేను ఎప్పుడెప్పుడైతే నాకు అవకాశం వచ్చిందో, ఎప్పుడెప్పుడైతే రాష్ట్రంలో అంటే నాకు అనుగుణంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నది, 83లో నాకు అనుగుణంగా ప్రభుత్వం అధికారం ఉండే టీడీపీ ఆనాడు ఏదైతుందో జగిత్యాలకు గుర్తింపు వచ్చే విధంగా బస్టిప్ ఏదైతే మన దగ్గర పట్టుకపోయి కుట్రలో పెట్టింది. నీకు తెలిసి చెప్పండి, పిల్లలు మీకు కొంతమంది తెలియదు. భూసనారాయణ కానీ దేశాయ్ కానీ జగిత్యాల డివిజన్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేస్తూ బస్టిప్ ఏదైతుందో మరి అప్పటి కారణాలు తెలియదు కానీ కుట్రలు ఏర్పాటు చేశాం. మేము మళ్ళీ బస్టిప్ వితిన్ 30 కిలోమీటర్స్ లోపల ఏదైతే తీసుకెళ్ళి జగిత్యాల కలుపుకుంటున్నామని చెప్పండి. అక్కడ 132 kV సబ్స్టేషన్ అని చెప్పంటున్నాం. ఆయన ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత అమ్మ 3 మాసాల లోపల జగిత్యాల పరిసర గ్రామాల్లో ఎక్కడెక్కడ విద్యుత్ సౌకర్యం లేదో అంత విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసినామా. ఇప్పుడు మన జగిత్యాల పక్కపంటి తిప్పనపేట గోపాలపేట ఉంది, శంకులపల్లి ఉన్నది, పెరకపల్లి ఉన్నది, హైదర్పల్లి ఉన్నది. జగిత్యాలకు ఏదైతే అంత కిలోమీటర్ దూరం ఉందని చెప్పి అంటున్నాం. 83లో మనం ఎమ్మెల్యే ఎంపిక అయ్యేంత వరకు గోపాలపేట కరెంట్ లేదు, శంకులపల్లె కరెంట్ లేదు, హైదర్పల్లె కరెంట్ లేదు, పెరకపల్లె కరెంట్ లేదు, మన దగ్గర పేడపల్లి మండల దొమలగుంట కరెంట్ లేదు, సూదపల్లి కరెంట్ లేదు. ఇవన్నీ ఏమంటున్నా పని చేయాలని సంకల్ప ప్రధానం చెప్పంటున్నా, పని చేయాలని సంకల్ప ప్రధానం చెప్పంటున్నా. 3 మాసాల లోపల జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడైతే విద్యుత్ సౌకర్యం లేదు ఆ గ్రామాలన్నింటికి ఏదైతుందో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయగలగడానికి ఏదైతుందో నేను తొలగించుకున్నాను. నేను అదృష్టం భావిస్తాను చెప్పండి. తదుపరి మళ్ళీ 89 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఆనాడు నా చైతన్య సేవ చేశాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఏదైతుందో మరి తొలి పనిగా జగిత్యాలకి ఆరంభింపజేసిండే పల్లెపాటు ఏదైతుందో జగిత్యాలకి ఆరంభింపజేసిండే చెప్పి అంటున్నాను. అప్పుడు జగిత్యాలలో మహిళా డిగ్రీ కళాశాల కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంటే జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల కావాలని చెప్పాను. వెంటనే ఇది మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు తక్షణమే ఇప్పుడు ఏదైతే అక్కడైతే ఏర్పాటు చేసుకున్నామో నెలకొల్పున్నామో అది కొంచెం వివాదాస్పదంగా ఉండే. దాన్ని ఏదైతుందో ఇది మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో సౌకర్యంగా ఉండాలి, వాళ్ళ రక్షణ ఉండాలి. ఎక్కడ దూర ప్రాంతం 3 కిలోమీటర్లు ఎస్కేఆర్ కళాశాల ఎక్కడ ఉంది 4 కిలోమీటర్ల దూరాలు ఉంది. ఆడ పోయి ఏర్పాటు చేస్తే ఆడబిడ్డలకు రక్షణ అనేది కొద్ది ఇబ్బందికరమైతుంది. ఆడబిడ్డలకు విద్య ప్రోత్సహించాలని భావంతో ఏదైతుందో జగిత్యాల నడిగడ్డన కళాశాల ఏర్పాటు చేయబడిందో నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఏదన్నా ఇవాళ జగిత్యాల ఏదైతే ఇవ్వాలని కూడా మీ అమ్మాయి చైర్మన్ ఎంపికైన తర్వాత ఒకటే చెప్పాను, చూడమ్మా చైర్మన్ గా ప్రధానం 3 బాధ్యతలు ఉంటాయి. మొదటి బాధ్యత త్రాగునీటి సమస్య. ఏ పరిస్థితుల్లో కూడా జగిత్యాల పట్టణంలో త్రాగునీటి ఇద్దరి రాకుండా, త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రతి ఇంటికి ఏదైతుందో ప్రతి నిత్యము త్రాగునీరు అందింపజేయడం ప్రధాన బాధ్యత కర్తవ్యంగా భావించాలని చెప్పని అమ్మాయిని ఏదైతుందో నేను ధర్మసభకు తీసుకుపోయి వారితో మొత్తం సమీక్షించాలని. మన ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల ఓన్లీ మున్సిపాలిటీ అంటే ప్రతి నిత్యం త్రాగునీటి సౌకర్యం కల్పింప చేసినటువంటి ఒక పట్టణం కేవలం జగిత్యాల మున్సిపాలిటీ మాత్రమే చెప్పాలి. ఒకప్పుడు ఇట్లే కరువు వచ్చింది. 2009 నేను ఎన్నికల్లో గెలవలేకపోయింది. ఇప్పుడు రమణ గారు గెలిచేసారు. మళ్ళీ జగిత్యాల నీటి ఎదురు వచ్చే ఏదైతున్నదో మళ్ళీ ధర్మసముద్రం నీటి కావాలి. నేను జగిత్యాల హైదరాబాద్ ఎందుకో ఉన్నా మిత్రులు భూషణం గారు దేశాయ్ గారు ఇద్దరు హైదరాబాద్ వారు మున్సిపల్ చైర్మన్ మీరు ఇద్దరు ఎవరు మీరు భూషణం గారు మున్సిపల్ చైర్మన్ ఇద్దరు వచ్చేది. ఇద్దరు సీఎం గారికి అరవడం అంటే అప్పుడు ఏదైతుందో ప్రతిరోజు డైలీ అపార్ట్మెంట్స్ ధర్మదర్శనం పొందుతుంటాయి. ముఖ్యమంత్రి గారికి కలవడం అనేది ఒక సాధారణ ప్రజాప్రతినిధి ఏ విధంగా కలుసుకోవడం జరుగుతుండేనో ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి కలుసుకోవడం అంటే అంత సులువుగా ఉండే చెప్పండి. ప్రతిరోజు ధర్మదర్శనం లోపల ఎవరే కానీ మీ సమస్య వారికి విన్నవించుకునే విధంగా మీకు అవకాశం ఉంటుంది. ఈవినింగ్ 4 o'clock ఏదైతుందో
కొద్దిగా గుర్తింపు పొందబడే ఒక నాయకులు ఎవరిని కలుగుతామని చెప్పండి. పార్టీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదమ్మా చెప్పండి, ఎవరిని కలుగుతామని చెప్పండి. నేను అలాగే ఏదైతుంది అక్కడ జగిత్యాల పట్టణం సాగునీటి సమస్య దృష్టిలో పెట్టుకొని మీరు భూషణం గారి దేశీయ గారి ఇద్దరు కూడా వారిని సీఎం గారిని కల్పిస్తారని చెప్పారు. మన ఇద్దరు వచ్చిండ్రు. సీఎం గారిని కలవగానే ఇమీడియట్ విత్ నో టైం అక్కడ సెక్రటరీ డివిజన్ ఫోన్ చేసి వీళ్ళ డ్రింకింగ్ వాటర్ చెప్పించారు. విత్ నో టైం అంటే నో టైం చెప్పండి. అంటే ప్రభుత్వం పరితరం అనేది ఏ విధంగా ఉండే నేను ఉదాహరణ చెప్తున్నా చెప్పండి. అంటే పారిశుద్ధ్యం చేసి పెట్టుకుని ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుని చెప్పండి. నీ ఇవ్వరు కూడా చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కొత్తగా సాగునీటి సమస్య కానీ సాగునీటి సంబంధించి కానీ ఆందోళన. కారణం ఏదైతే మనకి ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో ఈసారి మొగలు స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు ఏదైతుందో ఈశాన్య ఋతుపవనాలు మనకు అక్టోబర్ వస్తాయి దసరా. అది ఈసారి రాలే ఋతుపవనం. మనకు అప్పుడు తొలగని పునాస వర్షాలు తప్ప ఇవి రాలే. ఆ పునాస వర్షాలు ఏం జరిగింది, అప్పుడున్న ప్రభుత్వం ఏదైతున్నదో అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆన్లో ఉండే. అప్పుడు మేడిగడ్డకి ఏదైతుందో ముంపుకు గురి కాలి. ముంపు కంటే అది కురుమిపోవడం జరగలేదు. అప్పుడు విద్యుత్ భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేసినప్పుడు ప్రభుత్వము ఎల్లంపల్లికి వెళ్ళి మిడిమానేరు నీటిని తరలింపు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీటిని తరలించకుండా ఏం చేసిండు, ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో గ్రావిటీ ద్వారా నీటి తరలించొద్దని చెప్పిన భావంతో ఇక్కడికి వెళ్ళి అప్పుడు కనీసం చివరిలో ఓ 10-12 టీఎంసీకి నీరు పడ్డాడు మిడిమానేరు. సో రబీకి వచ్చేవరకు 10-12 టీఎంసీ నీరు షార్టేజ్ అయిపోయింది. ఎప్పుడు రబీ ఆరంభం నాడు 90 టీఎంసీ నీరు ఉంటుండే. రబీ ఆరంభం నాడు 78-80 టీఎంసీ నీరు మాత్రమే ఉండేది. అందులో ప్రాజెక్ట్ లో దాదాపు 10-12 టీఎంసీ నీరు షార్టేజ్. ఆ 10-12 టీఎంసీ నీరు షార్టేజ్ కావడంతో ఇక్కడ సాగునీటి నష్టం ద్వారా ఇక్కడ కూర్చున్న కానీ మొత్తం ఆలోచన అంతా అదే జరుగుతుంది అంట. నిజం చెప్తుంది ఆయన నీటి విడుదల చెప్పాలి, ఏం చేయాలి, ఎట్లా పంటలు కాపాడాలి అనేది ఆయన ఆలోచన అక్కడే జరుగుతుందని చెప్పంటున్నాను. ఆయన ఇక్కడ కూర్చున్నా కానీ చెప్పంటున్నాను. రైతులు ఏదైతుందో సాగునీరు ప్రధానం అని చెప్పంటున్నాను. ఆ సాగునీరు లభ్యత ఉంటే పంటలు పడతాయని చెప్పంటున్నాను. తదుపరి మనకు త్రాగునీరు కావాలని చెప్పంటున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా జగిత్యాల పట్టణానికి త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా దేవుడు ఏదైతుందో మన ధర్మసముద్రం కాకతీయ కాలకు అనుసంధానంగా పక్కనే పెట్టిందమ్మా. ఇది అందరికి కలిసి రాదు. ఇట్లా ధర్మసముద్రం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతుందో కాకతీయ కాలకు అనుసంధానంగా పక్కనే ఉన్నది. ఎవరికి సంబంధం లేకుండా ఎంత గొట్టు కాలమైనా కరువైన కానీ ఏదైతుందో కాలువ నీళ్ళు ఏదైతుందో అని చెప్పి నింపుకోవచ్చు ధర్మసముద్రం. అది మనకు అదృష్టం కలిసి వచ్చినట్టుంది. ఈసారి కూడా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ సందర్భంగా ఈ వేదిక చెప్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా త్రాగునీటి కూడా సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అనేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఇక్కడ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అమ్మాయి అడవారి జ్యోతి ఏదైతే బాధ్యత చెప్పట్టిందో ఆ అమ్మాయి మీద ఉంది. ఆమెకు అందరూ మనం అండగా నిలవాలని చెప్పాలి. ఇతర సమస్యలు ఏమైనా కానీ చెప్పండి చాలా చేశారు. ఇప్పుడు వీళ్ళే మాకు ఒకటి ఏంటంటే అన్ని మంచిగా చేసిన 50 రోజులు గురించి పట్టించుకోలేదు. నిజం నేను చెప్పంటున్నాను. ఇప్పుడు ఎవరో మాట్లాడుతుంది జీవన్ రెడ్డి ఏదంటది అయితే మంచిగా చెడ్డ నాకు తెలియదు. అదే నిజంగా ఏదంటది అయితే అంటే ఇప్పుడు ఒకటి నాకు గర్వంగా ఉంటుంది. జీవన్ రెడ్డి తలుచుకుంటే ఏదంటే అది అయితే ఎవరైనా సంతోషంగా ఉంటుంది. అంటే సేమ్ టైం ఏదైతుందో నా చేతిలో కత్తి తల్వార్ ఆయుధం ఏది లేకుండా నువ్వు చేయరా అని చెప్పండి ఎట్లయితే. ఇప్పుడు యుద్ధం కొట్లాడాలి, యుద్ధం కొట్లాడాలని చేతులు ఏదైతుందో తల్వార్ కత్తి అయితే ఉండాలంటే డాబు కత్తి ఉంటేనే కొట్లాడతా. ఏం లేదు పోయి కొట్లాడపోరా అంటే ఏంటి అది ఇచ్చి కొట్లాడని చెప్పి నాలో నైపుణ్యత ఉంది. నాలో నైపుణ్యత ఉంది. యుద్ధం నేర్పడతాను యుద్ధం గెలవగలిగేట్టుగా నేర్పడతాను నాది ఉందని చెప్పండి. నా చేతిలో ఎంతవరకు ఆయుధం ఉంటుందో ఏ యుద్ధమైన గెలవగల విశ్వాసం నాలో ఉందని చెప్పండి. యావరుడు గురించి చర్చిస్తున్నాం. అసలు యావరుడు గురించి దాని పూర్వోత్తరాలు తెలుసా మీకు ఇక్కడ కూర్చున్న సగమంది పోలేదు. బస్సు వెళితే బస్సు వస్తే ఎదురుగా సైకిల్ వెళ్ళిపోతుండని చెప్పంటారు. మీరు ఎవరైనా నేను చెప్పంటున్నాను ఇది నిజం అబద్ధం. నేను 94 ఎన్నికల కంటే ముందు ఏదైతుందో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండేది. ఏదేమైనా మంచి జగిత్యాలు ఏదైతున్నదో ఈ రోడ్డును విస్తరింప చేయాలి. ఒక శాసనసభ్యుడు బాధ్యత అని చెప్పి భావించి ఎన్నికల్లో 2-3 నెలలు నెగతి నేను ముందే వేసుకుని కార్యక్రమం మొదలుపెట్టింది. మిత్రులు చెప్పారు కొంతమంది భూషణం లాంటి
ఎలక్షన్ ముందు ఎందుకు సార్ ఇవన్నీ ఏది మంచి అయితే చెడు పోయినోడికి ఎవరికైనా బాధ ఉంటుంది, పోయినోడికి ఎవరికైనా బాధ ఉంటుంది అని నేను అది ఏదైనా కానీ మన జీవితంలో చేయవలసిన బాధ్యత మనపై ఉందని చేయాలి. అదే మనం గుర్తుపెట్టుకో ప్రజలని చెప్పింది అని చెప్పంటారు. అని ఇదే దాసరి రాష్ట్రం ఒక్కడనుకుంటారని చెప్పంట అది ఇప్పటికీ అట్లే ఉంది. ఇక్కడ నాకు పేలేదు 94 నిలిచిపోయిందంటే అది 16 23 40 సంవత్సరాలు అవుతుంది తప్ప అటు ఆయన పేరుకి వచ్చింది లేదు, ఇటు మనకి ఏదైతే అవరోధం అట్లుందని చెప్పాడు. తదుపరికి వచ్చారు అప్పుడు 60 ఉండే జనాభా పెరుగుతుంది, వాహన రద్దీ పెరుగుతున్నది. పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ఏదైతుందో ఈ 60 మీటర్ రోడ్ ఏదైతే మరింత విస్తరింపు చేయాలి. కొద్దిమంది 80 అన్నారు, కొద్దిమంది 100 అన్నారు. ఊరికి ఎన్నిసార్లు నువ్వు దాన్ని తొలగిస్తూ కూలగొడుతూ చేసేది ఒకటి మొత్తం నువ్వు చేసి పడే కథ అయిపోతా చెప్పారు కూడా అన్నారు. రెండు రకరకాలు చెప్తారు కదా సలహాలు సూచనలు. సరే 100 ఫీట్ చేస్తే శాశ్వత పరిష్కారం అని చెప్పని అప్పుడు ఆ అమ్మాయి విజయలక్ష్మి చేరులు ఉండేనమ్మా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం. నేను అదృష్టం సంవత్సరాలు ఏదైతుందో ఎక్కడ జీవన్ రెడ్డికి పేరు వస్తుందో ఏడ కాంగ్రెస్ పేరు వస్తుందో తొక్కి పెట్టిందమ్మా. ఇదే కేటీ రామారావు అని చెప్పంటారు అని మున్సిపల్ శాఖ మంత్రులు జగిత్యాలకు వస్తే కూడా మనం ఆయన దృష్టి పట్టలేదు. అదే కేటీ రామారావు గారు ఏదైతుందో ఈ 100 ఫీట్ల రోడ్డు అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడానికి చేయకుండా తొక్కి అందరూ ఉండదు. ఇటు జీవన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? అరే రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నది, ప్రభుత్వం ఎవరుతున్నదే అవు రామచంద్రన్ రెండు అధికారం. అప్పుడు ఎంపీకి ఎవరు? కవిత గారే కదా. కవిత గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యులలో ఏదైనా చేయగలిగేటువంటి ముఖ్యమంత్రి గారి తనయ్య వారి చేతులు ఉండే కదా. అది అమలు చేసే జీవన్ ఎక్కడ పేరుతో చెప్పి తొక్కి పెట్టించి నెల ఎన్నికల్లో వాడుకోవాలని చెప్పి తదుపరి మిత్రుడు సంజయ్ గారు గెలిచి అదే నా మీద ఆయుధమైంది. 2018 ఏదైతే అదే నా మీద ఆయుధమైంది. మిత్రుడు సంజయ్ గారు గెలిచిండ్రు, ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ, మరి ఎమ్మెల్యే ఆయననే, మున్సిపాలిటీ వాళ్ళదే, అది వాళ్ళది, ఇది వాళ్ళది, అన్ని వాళ్ళే. మరి ఎందుకు అమలు చేయాలి? కేవలం ప్రభుత్వ కార్యాలయం దగ్గరే జరిపాడు. ఏ అభ్యంతరం లేని ఏ ఆటంకాలు ఎదురు కానీ కేవలం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరనే జరిపాడు. వీళ్ళు ప్రైవేట్ ఆస్తులు ఏంటి సమస్య? వాళ్ళకి పరిహారం చెల్లించారు. నీ చట్టం ఏముంది అంటే పబ్లిక్ పర్పస్ ప్రజా అవసరాల కొరకు ఏ ఆస్తులైనా సేకరించవచ్చు. మావుడు సతీష్ రాజు కూడా ఉన్నాడు. ప్రజా అవసరాల కొరకు ఏదైతుందో ఏ ఆస్తులైనా సేకరించవచ్చు. నేషనల్ హైవే రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏదైతే మంచి విలువ గల భూములన్నీ పోతున్నాయని చెప్పి అంటున్నారు. కానీ ఏం చేయలేమని ప్రజా అవసరాల కొరకు ఏదైతే కేవలం పరిహారం మాత్రం మనం క్లెయిమ్ చేయవచ్చు. ఆ పరిహారం ఇప్పిస్తే అయిపోతుంది. ప్రభుత్వం నీది ఉన్నది. నేను మొదలు లెక్క తీసి ఏమైతే 2 రూపాయలు అయితే ఈ అమ్మాయిని అభినందిస్తా అని చెప్పి మున్సిపాలిటీ పేరండి ఆ టీపీ ఇవ్వను పిలిచి ఏం బాబు ఇది అమలు చేస్తే ఎంత అవుతుంది అంటే వాళ్ళ లెక్కలన్నీ తీసుకుంటే 50 కోట్లు అయితే అని చెప్పిండ. కేవలం 50 కోట్లు అయితే 50 రోడ్ ఏదైతుందో మనం ఆశించిన మేరకు అనుకున్న రీతిలో 100 ఫీట్ల వరకు విస్తరణ చేసే అవకాశం ఉంది. 50 కోట్లు కిడ్నాప్ చేయలేకపోయినా నువ్వు 50 కోట్లు అన్న అడగండి అంటూ నేను అంటున్నా 50 కాదు, అవసరమైతే 100 కోట్లైనా మంచిదే కాక మళ్ళీ అరే కమిట్మెంట్ కావాలంటున్నా, కమిట్మెంట్ కావాలని చెప్పి అంటూ నేను బైపాస్ రోడ్ మనం ఎవరు ఊహించింది కాదంటూ నేను బైపాస్ రోడ్ వేసి ఏర్పాటు చేసుకుని ఆర్మీ మంత్రులు ఉంటే నాకు అవకాశం ఉండే, ఎక్స్టర్నల్ బైపాస్ రోడ్ వేసుకున్నా నేను మంత్రులు నాకు అవకాశం ఉండే కాబట్టి చెప్పంటూ నేను ఇదే జేఎన్టీయూ కళాశాల చెప్పంటున్నా. అసలు మన ప్రాంతం లోపల నీకు కుక్కడపల్లి తర్వాత మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల బయటకు వచ్చింది. ఎక్కడ జగిత్యాలకు వచ్చింది. మొత్తం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం లోపల జేఎన్టీయూ కళాశాల కూకట్పల్లి తర్వాత బయటకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? జగిత్యాలకు వచ్చింది అంటూ నేను అన్నాడు. టీఆర్ఎస్ చేసేటప్పుడు ఏమన్నా అడిగింది రాజశేఖర్, ఆన్లైన్ నేను చేస్తాను, నాకు నువ్వేం చేస్తావు అని చెప్పాడు. నేను నాకు ఇంజనీరింగ్ కళాశాల ఇవ్వాలి కాకపోతే నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది అంటే ఆయన ఇంటిని మాట మాట్లాడుకుంటే ఇంజనీరింగ్ కళాశాల సాక్షిస్తున్నాను. తర్వాత ఏదైనా మంత్రినైనా ఆ మంత్రి యొక్క అవకాశం తీసుకొని వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసి నేను ఆర్ఆర్బీ మంత్రి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి న్యాక్ శిక్షణ కేంద్రం ఏదైతుందో తెలంగాణ రీజనల్ సెంటర్ అది. మన మొత్తం తెలంగాణ ప్రాంతానికి హెడ్ క్వార్టర్ ఏదైతుందో మన జగిత్యాల రూపొందుతామని చెప్పండి. అలా హైదరాబాద్
తర్వాత 4000 ఇండ్లు మంజూరు పొందింది కేవలం ఒక జగిత్యాల పట్టణ నగరం. తదుపరి 4000 ఇండ్లు మంజూరు పొందింది కేవలం జగిత్యాల పట్టణం మాత్రమే చెప్పంటున్నాను. 2008-9 ఏదైతుందో మిత్రుడు భూషణ్ గారు చేరున్నాడు. మొత్తం జగిత్యాల పట్ల ఇండ్లు నేను ఎదుపరే కానీ ఎంతమంది కానీ మనకు గుర్తించారు. అందరికి గుర్తించి ఏదైతున్నదో అందరికీ ఒక ఇంట్లో చేయాలని ప్రతి ఇంటికి ఒక 90 గదాలు పెట్టినాం. ఇలాగా ఈ అంతస్తులు కాదు, ఇవాళ అంతస్తులు కాదా అంటున్నా. మనం పెట్టి 90 గదాలు సొంత స్థలం ఇది, నీ శాశ్వత వంశ పారంపర్యంగా అనుభవించవచ్చు. నీ ఇచ్చే మనం ఇచ్చిన ప్రభుత్వ 90 గదాలు ఏదైతుందో వంశ పారంపర్యంగా ఏదైతుందో అనుభవించే అవకాశం ఉండేటట్టు ఏదైతుందో 90 గదాలు పెట్టాలని చేసిన చెప్పండి. ఇండ్లు మంజూరు చేసినాం. ఇండ్లు పురోగతులు ఉన్నాయి, కొన్ని బేస్మెంట్ అయినాయి, కొన్ని లెంటలు అయినాయి, కొన్ని రూఫ్ లెవెల్ అయినాయి. సరే, నా అదృష్టం బాగాలేదు, నేను ఆశ్చర్య పెద్ద పొందలేదు. నేను పోతే పోయిన నాకు పూర్వం చేయాలి కదమ్మా. నేను పోయిన తల్లి, నేను పోతే పోయిన కదా ఐదు పూర్తి కావాలి కదా. ఆ 4000 ఇండ్లు అట్లే పూర్తి చేస్తే జీవన రిపేర్. ఆ 4000 ఇండ్లు అట్లే కడితే జీవన రిపేర్. వీళ్ళు కట్టాలి, వీళ్ళు ఇచ్చే ఆపేయాలి. దాన్ని ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. అన్ని ఇండ్లు ఏదైతుందో వివిధ దశలో ఉన్నాయి. వాళ్ళ నిర్మాణం పూర్తి చేయకుండా 4000 ఇండ్లను ఏదైతుందో అర్థాంతరం నిలిపివేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తెరలిపోవచ్చు. సరే, ఏదో ఒకటి కానీ సంతోషం అని చెప్పాను. ఎదురు కూడా నేను భిన్నంగా మాట్లాడాలి. ఆ 4000 డబుల్ బెడ్రూమ్ గృహాలకు సంబంధించి కూడా శంకుస్థాపనకి అవగాహన వస్తే నేను వేదిక మీద సీఎం గారికి ధన్యవాదాలు. వేదిక మీద చెప్పే సీఎం గారికి ధన్యవాదాలు, కేసీఆర్ గారు. మొత్తానికి ఆ డబుల్ బెడ్రూమ్ చూపెట్టి ఆనాడు నేను ఫలితం పొందిండ్రు. మళ్ళీ మొన్న అదే 4000 బెడ్రూమ్ చూపెట్టి ఫలితం పొందిందని చెప్పి ఆయనే చెప్తున్నా. నేను చెప్తున్నాను, మీతో సంజయ్ గారు చెప్తున్నాను. నేను అన్నా కాదు, ఆయనే చెప్పాడు. చాలా నేను టీవీలో చూసి నేను నాకు 4000 ఇంట్లో ఏదైతుందో నాకు ఏదైతుందో నాకు అండగా నిలబడమని చెప్పి నిజమే చెప్పండి. ఎవరికైనా ఏదైతుందో పెడతా ఆశ ఉంటుంది. ఇవ్వాలని చెప్తున్నాను నేను. ఇదే 4000 ఇండ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, ఇదే 4000 ఇండ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన. అది శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ 3 కల్పించి 2 నెలల వాళ్ళకి అందరి ఇళ్లలో ప్రవేశింపజేస్తానని చెప్పాను. ఇవాళ కూడా చెప్తున్నాను నేను. 2 మాత్రం చెప్పిన తక్షణ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిస్తేనే ఇవాళ మొత్తం అన్ని ప్రోగ్రెస్ ఉన్నాయని చెప్పంటున్నాను. ఇవాళ వారందరికీ ఏదైతే కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి వారికి అందరికి గృహప్రవేశం చేపిస్తాను చెప్పండి. మా మిత్రుడు సంజయ్ గారు మొన్న కేసీఆర్ గారిని కలవడానికి పేపర్ చూసి నేను కింద వార్తలు చూశాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ఆ బాధ్యత వారిపై ఉన్నది. ఎమ్మెల్యే గారికి ఆ బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి గారికి ఏదైతున్న విధించ బాధ్యత ఉన్నది. నివేదించు సంతోషం చెప్పాడు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలను 3 సార్లు ముఖ్యమంత్రి కలిసినావు. నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు. 5 ఏళ్ళలో నువ్వు ఎన్నిసార్లు కలిసినా కేసీఆర్ 3 నెలలు ఏదైతుందో నువ్వు పార్టీ వేరైనా ముఖ్యమంత్రి అయినా 3 సార్లు కలవగలిగింది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ అని చెప్పంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పార్టీ. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కలవగలిగే అవకాశం ఎవరికి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. నేనంటే నేను మిత్రుడు సంజయ్ గారు అంటున్నాను. 3 నెలలు 3 సార్లు వచ్చిందంటే ఆయనకు అవకాశం లభిస్తుంది కదండి. నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు ఆయన. 60 నెలలు ఎన్నిసార్లు కలిసి మరి ఆ ముఖ్యమంత్రి గారు నీకు ఆ చనువు ఉండే నీకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర నాకు ఏ విధంగా చనువు ఉందో నాకు కేసీఆర్ గారి దగ్గర సంజయ్ గారికి చనువు ఉండే. నేను లేదని అన్నా. మనం 50 రోడ్డు విస్తరణకు సంబంధించిన మిత్రుల కెట్టానికి ఎందుకు చూపించలేదే. ముఖ్యమంత్రి గారి పట్ల చనువు లేక కాదు, చనువు ఉండే. కేటీఆర్ గారి పట్ల చనువు ఉండే, కవిత గారి పట్ల చనువు ఉండే. అన్ని ఉండి కూడా ఏదైతే ఒక 50 కోట్లు తెస్తే మా తల్లి అయిపోయింది. ఏదో చెప్తున్నా తల్లి, నీ దసరా లోపల మళ్ళీ మున్సిపల్ ఎన్నికల లోపల 50 రోడ్డు 100 ఫీట్ విస్తరణ చేయించాల్సిన వాళ్ళ పరిహారం చెల్లింపు చేస్తా. ఎవరైతే నష్టపోతారో వాళ్ళ పరిహారం చెల్లింపు చేస్తారని ఒకే సమాధానం తీసుకుని చట్టం ఉన్నది. చట్టానికి అనుగుణంగా ఏదైతే పరిహారం చెల్లింపు చేసి నేను చేస్తాను చెప్పండి. దేవుని దేవాలు నాకు అవకాశం వస్తే ఎవరు అంటారు. నేను ఇవాళ చెప్తున్నా. నేను ఆనాడు ఏదైతుందో 2004-9 మధ్య కాలంలో నా పోటీ ఏదైతుందో పులివెందుల రాజశేఖర్ రెడ్డి పోటీ పడ్డా. రాజశేఖర్ రెడ్డి పోటీ పడ్డా అభివృద్ధి
నేను ఇవాళ కూడా చెప్తున్నాను, నా పోటీ ఏదైతుందో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో ఏదైతుందో అభివృద్ధిలో పోటీ అని చెప్పంటున్నా. నేను చేస్తాను, నాకు విశ్వాసం ఉందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. బట్ ఇది సేమ్ టైం ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఉండే అక్కడ ఉండే మౌలిక సదుపాయాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడం బాధ్యత భావిస్తాడు. ఒకటే దృష్టి పట్టకపోవాలి. మోదీ ఏమంటాడు, ఏమన్నా మన అసలు సంగతి ఆ పైరు ఏమైతాయో మేము ఇది ఎట్టే దగ్గర సతమం చేసుకుంటా అనుకుంటూ చెప్పండి ఏంటే. కాబట్టి ఏదైతుందో ఇవాళ జగిత్యాల అభివృద్ధి అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామి జరుగుతామని చెప్పంటున్నాను. దేవుని ఎవరైనా పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక అయ్యేటువంటి అవకాశం వస్తే నేను జగిత్యాల ఢిల్లీకి ఏదైతే లైన్ ఏర్పడుతుంది, జగిత్యాల ఢిల్లీకి మంచిర్యాల లైన్ కల్పిస్తాం, మంచిర్యాల ఏర్పడుతుంది. నార్త్ ఇండియాకి ఏదైతే నార్త్ ఇండియాకి వెళ్ళి ఢిల్లీకి ఒకటే లైన్ ఉందమ్మా, వయా రామగుండం పెద్దపల్లి ఉంది కదా, ఇది ప్రత్యామ్నాయం లింగపేట జగిత్యాలకి వెళ్ళి మంచిర్యాల కలిపితే రేపు లైన్ బ్రేక్ వస్తే ఈ లైన్ వాడుకునే అవకాశం ఉంటాయి చెప్పండి. అసలు దూరదృష్టి ఆలోచన ఉండాలని చెప్పండి, అసలు దూరదృష్టి ఆలోచన ఉండాలని చెప్పండి. ఇది జగిత్యాల కేవలం త్రాగునే కాదమ్మా, మిత్రులు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పిండు. మరి అన్ని నువ్వు పెట్టుకున్నావు. ఇప్పుడు మిత్రులు అరవింద్ గారు కూడా ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎవరు అన్ని నేనే చెప్తా అంటాడు, అన్ని నువ్వే చెప్తాను ఆయన. మన దగ్గర ఎంపీ నువ్వు ఎందుకు చేయలేదు, మరి చేతిలో నీదే ప్రభుత్వం ఉండగా ఎందుకు చేయలేదు? ఇప్పుడు అవకాశం లేనోడు చేయలేదు అని చెప్పాడు, మనం అర్థం చేసుకోవచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అధికారం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేదు. నేను నిజంగా చేయలేను చేయలేకపోవచ్చు. మీరేదైతే అరవింద్ గారికి ఏదైతే ఉందో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది. మీరు చక్కెర కర్మాగారం ప్రారంభం చేయాలన్నా కానీ నీకు చేద్దామని చిత్తశుద్ధి ఉంటే చేయగలుగుతావు. ఆ చేయాలని చిత్తశుద్ధి నీకు కరువైంది కాబట్టి చేయలేకపోయినావు చెప్పాలి. మీరు సంజయ్ గారు ఏదైతే ఉందో మొన్నటి దాకా ఆయన శాతం తప్పుడే కాదు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండే ఉన్ననాడు నువ్వు చేయలేదు ఏదైతుందో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక నేను చేస్తా చెప్పంటే ఏమన్నట్టే. నేను ఉన్ననాడే నువ్వు చేయలేదు, చేయాలని చెప్తావు నువ్వు. ఇలా చేయగలిగితే ఎవడు చేస్తాడు? కేవలం జీవరెడ్డి మాత్రమే చేస్తాడని చెప్పంటున్నాను. ఏదేమి నిజంగా పద్మశాలి సేవా సమాజం కుల వృత్తులు చూస్తుంటే అప్పుడప్పుడు పద్మశాలి చూస్తున్నాను ఇబ్బంది అనిపిస్తుంది. అన్ని కులతో వచ్చిన రక్షణ ఉన్నది. మొన్న శ్రీతో మాత్రం డిస్కస్ చేశాను. గీత వృత్తి వారికి ఏదైతే వాళ్ళ వృత్తికి ప్రభుత్వం అండగా నిలబడ్డది. గీచే వాళ్ళ చుట్టూ పథకం క్రింద ఏదైతుందో వాళ్ళకి అండగా నిలబడి వేల పద్ధతి రద్దు చేసి ఏదైతుందో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది. నేను గంగపుత్రులు ముచ్చరాజు ఏదైతే చెరువులపై కుటుంబ ఆధారపడ్డ వాళ్ళకి ఏదైతుందో మధ్య ప్రజలు ప్రోత్సహించబడే విధంగా ఏదైతో వాళ్ళకి అండగా నిలబడ్డది. మన నేత వృత్తి ఏదైతుందో ఇవాళ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధునీకరణ అనేటువంటి ఒక ఈ పోటీ ప్రపంచం లోపల ఏదైతుందో నేత కార్మికులు ఎదుర్కోలేకపోతుంది. ఈ ఆధునీకరణ లోపల ఏదైతున్నదో నేత కార్మికులు ఎదుర్కోలేకపోతున్నాడు. ఒకప్పుడు ఏదైతుందో కేవలం నేత మాత్రం ఉండేది. మరి నేత ఏమైపోయింది? ఇలా మీల్ బట్ట ఇంతకంటే నాణ్యత ఉంటుంది, ఇంతకంటే నాణ్యత ఉంటుంది అని చెప్పాలి, ఇంతకంటే తక్కువ ధరకు చీప్ వస్తుంది. నేత బట్టి ఎవరు దొరుకుతుండ్రో ఎవడు నాటుకుంటాడు ఏదైతుందో ఎన్నికల్లో ఖాళీ మీద మక్కువతో ఖాళీ మీద మేము కాంగ్రెస్ వాదులు కాబట్టి ఏదైతుందో ఇప్పుడు మేమే దొరుకుతుంది. నిజమా బద్దలు అందరూ కూడా ఎందుకంటే ఆ మిల్లు బట్ట నాణ్యత ఉంటుంది, వేరే ఉద్దేశం కాదు. నేత కార్మికులు ఏదైతే ఉపాధి వాళ్ళకు ఇబ్బందికరం అయిపోయిందని చెప్పారు. నేను పద్మశాలి సేవ వాళ్ళకి కేవలం చదువు తప్ప వేరేం లేదేమా. మీకు చదువుకొని మీరు ఇంత స్వయం ఉపాధి కానీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందడమే మీకు ఏకైక మార్గం తప్పేదైతుందో ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రోత్సాహం మీకు తగ్గిపోయింది. ప్రభుత్వ పరంగా ఏదైతుందో వృత్తిపరంగా ఏదైతుందో అవకాశాలు లేనటువంటి వారికి, వృత్తిపరంగా అవకాశం లేనటువంటి వారికి స్వయం ఉపాధి పథకాల కల్పనలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఏదైతుందో ప్రభుత్వం ఏదైతుందో ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, బాధ్యత ఉందని చెప్పండి. ఇలా పద్మశాలి బోర్డు ఏర్పాటు చేసి సంతోషమైన బోర్డు ఏర్పాటు చేయని సరిపోదు. ఆ బోర్డు కాదు నిధులు సమకూర్చాలి. ఆ నిధులు సమకూర్చబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో ఆ బోర్డు ఏర్పాటు యొక్క ఫలితం మనం పొందుతాం. నిధులు వేయడం చేయలేక బోర్డు ఏర్పాటు చేసినట్టు ఎవరో మా సీనియర్ చైర్మన్ అంటగా అర్థం కావచ్చు, ఫోటో కారు దొరుకుతుంది, ఓ ఇల్లు దొరుకుతుంది, టెలిఫోన్ దొరుకుతుంది, అయిపోయి సంభ్రమ. నిరుద్యోగ యువత పద్మశాలి నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి కల్పన అనేది ప్రధానం చెప్పారు. ఆ విధంగా నిధులు కేటాయించి చెప్పాలి. నేను అండగా నిలబడతా, నేను అండగా నిలబడతా చెప్పండి.
అది ఏ బలహీన వర్గ సమాజం ఏ అవసరమని చెప్పంటున్నాను. ఇలా విద్య అనేది ప్రధానమని చెప్పంటున్నాను. నేను ఉన్నత వర్గ కుటుంబాలకి వచ్చింది కానీ సామాజిక సేవా దృక్పథం ప్రధానమని చెప్పంటారు. సామాజిక సేవా దృక్పథం ప్రధానం చెప్పంటారు. సోషల్ కాన్సెప్ట్ అని చెప్పంటారు. ఆ సోషల్ కాన్సెప్ట్ ఎంతలో నీకు ఉండదో నువ్వు ప్రజాప్రతినిధి కొనసాగే నైతిక హక్కు నీకు ఉండదో చెప్పండి. ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు అందింపజేసిండే. ఆయన అందింపజేసిన రాజ్యాంగ ఫలాలు ఏదైతుందో మన హక్కులకు అనుగుణంగా కల్పింపజేయబడాలి, అమలు చేయబడాలని చెప్పంటుంది. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే జ్యోతి ఈడ శ్రావణి పాపం అమ్మాయి ఎందుకు ఏం చేసిందో కానీ ఓ సంవత్సరం క్రితం అమ్మాయి రాజీనామా చేసి ఇక్కడ జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ ఏదైతుందో బలహీన వర్గాలకు చెందిన మహిళలు కేటాయింపు చేయబడ్డాయి. బలహీన వర్గాలకు చెందిన మహిళలు కేటాయింపు చేయబడ్డాయి. నెక్స్ట్ టైం ఏమైందో తెలియదు. ఈసారి మాత్రం ఏదైతుందో బలహీన వర్గాలకు చెందిన మహిళలు కేటాయింపు చేయబడ్డాయి. నువ్వు దీన్ని బలహీన వర్గాలకు చెందిన మహిళలతో భర్తీ చేయకుంటే నెక్స్ట్ టైం ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అప్పుడు వీళ్ళకి లభించబడే అవకాశం రాజ్యాంగం కల్పించిన హక్కు అయితే వీళ్ళు కోల్పోయినట్టేదమ్మా. రాజ్యాంగం చట్టంలో చిన్న లొసుగు తీసుకొని ఏడాది పాటు ఏదైతుందో ఉన్నత వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తితోని అదనపు జాతీయతో లొసుగును సవరింపజేసిందో ఆ చట్టంలో ఉన్న లొసుగును సవరింపజేయగలిగినటువంటి అవకాశం ఆనాడు శాసనసభ్యుగా ఉన్నటువంటి మిత్రుడు సంజయ్ గారికి కూడా ఉండే. కానీ కారణం నాకు తెలియదే. ఇప్పుడు మంత్రి ఎవరు? మున్సిపల్ పట్టణ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి. ఆనాడు కేటీఆర్ గారమ్మ. పంచాయతీరాజ్ మంత్రి ఎవరు? దయాకర్ రావు గారు. దయాకర్ రావు గారు ఈయనకు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ గారు ఈయనకు అత్యంత సన్నిహితుడు అమ్మ. ముఖ్యమంత్రి గారితో గెలవడం అంటే ఇది అది కావచ్చు. మంత్రులతో కలిసి ఇద్దరు ముఖ్యమంత్రిగా నివేదింపజేసి చట్టాన్ని మార్పు చేసి కదా వీళ్ళు ఏకంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఇది మొత్తం రాష్ట్రంలో ఏదైతే బలహీన వర్గాలు కిడ్నాప్ చేయబడిన స్థానాలు బలహీన వర్గాలతో భర్తీ చేయబడకుండా ఉన్నత వర్గాల వారు ఏదైతే పదవులు అనుభవిస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించే హక్కు ఏదైతుందో విఘాతం కలుగుతుంది. దీన్ని సరి చేసి బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మనపై ఉందని చెప్పి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతోనే ఎంటర్ పంపించారు. లీగల్ స్కూటీ చేయించిండు, స్టడీ చేయించిండు, చట్టాన్ని మార్పు చేయించేసి వెంటనే ఎన్నికలు ఆడారు. ఆమె అదృష్టం పలికింది. నేను మార్పిడి చేసినాడు, మార్పు కోరినాడు ఏదైతుందో ఈ అమ్మాయి దృష్టి చేయాలి. మీ అందరి ముందు చెప్తున్నాను, వీళ్ళ చట్టంలో ఏ బలహీన వర్గాల కిడ్నాప్ చేయబడిన స్థానం లక్ష్మికి జ్యోతికి వస్తే చెప్పిన ఏదమ్మా ఇది బలహీన వర్గాల కిడ్నాప్ చేయబడిన స్థానం బలహీన వర్గాల వారితోనే భర్తీ చేయబడాలి. అదే మహిళలతో భర్తీ చేయబడాలి. వాళ్ళు ఎవరైనా కాదు, నాకు సంబంధం లేదు. మున్సిపాలిటీ మాకు ఆసుపత్రిలో మా మెజార్టీ లేదు. మేమంతా 6 7 ఉన్నాం. మా మొత్తం ఏమైతే చెప్పేది 40 మంది వాళ్ళే. ఎవరికైనా ఒక బలహీన వర్గాల అవకాశం కల్పి చేయబడాలి. జగిత్యాల మున్సిపల్ మండలం కూడా మా కాడ మెజార్టీ లేదు. ఆయన దగ్గర ఒకటే కోరుకున్నాను నేను ఒక ప్రజాప్రతినిధి 40 సంవత్సరాల ప్రజా జీవితం వల్ల వీళ్ళ బలహీన వర్గాలకు కల్పించవలసిన హక్కులు కల్పింప చేయబడలేకుంటే నేను ఎందుకే ప్రజా జీవితం? దీన్ని ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా పార్లమెంట్కి అయితే కావచ్చు. సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఆడబిడ్డలకు లభించేటువంటి హక్కులు కల్పింప చేయబడలేకుంటే, అవి అమలు చేయబడలేకుంటే, నా బాధ్యత నిర్వర్తించలేకుంటే నా ప్రజా ప్రాతినిధ్యం ఎందుకు అని చెప్పంటున్నా, ప్రజాప్రతినిధి ఎంపిక ఎందుకు అని చెప్పంటున్నాను. ఆ బాధ్యతతోని కేవలం జగిత్యాల పట్టణానికే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చట్టాన్ని మార్పిడి చేసి బలహీన వర్గాల యొక్క హక్కులను నిలబెట్టినటువంటి అంటే జీవన్ రెడ్డి ఏం చేసి సార్ నా జీవితం తృప్తుందా, ఎమ్మెల్సీ అనేది జీవితం తృప్తుందని చెప్పాను. ఎమ్మెల్సీ అనేది జీవితం తృప్తుందని ఇంతకంటే ఏం కావాలని చెప్పి అంటుండే. వాళ్ళ యొక్క హక్కులను కాపాడని చెప్పంటారు. ఆడబిడ్డ హక్కు కాపాడిన, బలహీన వర్గ హక్కులు కాపాడని చెప్పి అంటున్నా. రాజకీయంగా ఏదైతే ఎవడు ఏం కోరుకుంటాడే, నేను కాంగ్రెస్ వాదిని, నాకు కాంగ్రెస్ పార్టీ, నా ఆలోచన ఎంతవరకు ఏముంటుంది, టీఆర్ఎస్ కూడా కొట్టాలి. అవు సతీష్, నా ఆలోచన ఏంటి, నేను ఓడగొట్టుకున్నా. ఆయన ప్రతిపాదించిన అభ్యర్థికి నేను ఓటేస్తే నన్ను ఎవడేమంటే చూసిన జీవన సంజయ్ ఇతరు కూడా ఇలా దొరవ అని చెప్పి అట్లా
ఇదే సారంగపురం మండలం ఇటువంటి సమస్య వచ్చింది. అక్కడ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు ఒక అమ్మాయిని ప్రతిపాదించింది. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థిని నేను వ్యతిరేకిస్తా, నేను వ్యతిరేకించిన. అక్కడ బలహీన వర్గాలు చెందినటువంటి అభ్యర్థి ఏదైతుందో అమ్మాయి కలిసి వచ్చింది. ఈయన కూడా ఏదైతుందో నువ్వు అందరినీ కూర్చున్న పెట్టి ఐక్యత చేసి అది బాబా బండా నరేందర్ కాలం చేసిండు, నేను ఆయన సత్యమనికి ఇచ్చినట్టు ఏ లొల్లి ఉండదు. పాప పైస పెట్టడం లేదు ఒకసారి వాళ్ళ దగ్గర. బండా నరేందర్ భార్య పాప ఉంటిదేంది, ఆమె పెట్టుబడి లేదు. అంత మాత్రాన్ని ఏదైతే రాజకీయ అన్ని పెట్టుబడులతో నడుస్తుందని చెప్పి పెట్టుకుంటే ఎట్లనే పెట్టుబడి లేదు అని చెప్పి నువ్వు ఏమో చేయకపోతే ఏమో అవుతుంది. అది అమ్మాయిని చేస్తాడు అందరూ సంబరపడుతుంది కదా. నేను కూడా చేతులు ఎత్తచ్చు సపరేట్గా నా చేతులు యునానిమస్గా నేనేం చెప్తాను. ఇక్కడ ఏదైతే గీత గీసినట్టు ఏదైతే శరీరం 22 వచ్చేవారు కల్లా నేను కొంత పాత్ర పోషించాను. నాకు అవకాశం లేకుండా చేస్తే నేనేం చెప్తా ఏంటి? ఈ రాజకీయం ఎవరైనా చేస్తాడు విద్యత ఉన్నాడు, రాజకీయంగా విద్యత ఉన్నాడు ఎవరైనా చేస్తే ఈ పని నేను చెప్పట్టున్నాడు. నాకు విద్యత ఉన్నది ఎవరిని చేసిన దాని పర్యవసానం ఇవాళ అలా జ్యోతి ఏదైతుందో అని అమ్మాయి చేసి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది నేను తృప్తి నేను నా పాత్రని పోషించానమ్మా, నువ్వు నీ పాత్ర ఏం పోషిస్తావు నీ సంగతి మరి ఇంకేనమ్మా. నేను 2 రకాల పాత్ర పోషించిన. బలహీన వర్గాల హక్కులను పరిరక్షింప చేయడం లోపల, వాళ్ళ హక్కులను కల్పింప చేయడం లోపల నేను సీఎం గారికి ఏదైతుందో వారికి దృష్టికి తీసుకెళ్ళి నేను చట్టాన్ని మార్పు చేసేది. ప్రతిపాదించే ఒక అభ్యర్థి ఏదైతుందో అది నిగబడుతున్న ఆప్షన్ ఎవరైనా చేస్తే నేను చేసిన ఆ పద్ధతి ఈ అమ్మాయి దక్కింది, ఆ పద్ధతి అమ్మాయి దక్కిందని చెప్పండి. ఏంటే తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం గర్వించదగ్గ బిడ్డ కొండాల్సిన బాబు గారు తొలితర స్వాతంత్ర పోరాటంకి ఆరంభిస్తే హైదరాబాద్ రాష్ట్ర విముక్తికి ఆరంభిస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన ఏకైక నాయకుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాదు 3 ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఒక ఏకైక నాయకుడు యావత్ భారతదేశంలో ఒకే ఒక్కడు కొండాల్సిన బాబుకి అని చెప్పారు. గౌరవించాలి మన బాధ్యత అని చెప్పంటున్నా. నాకు నచ్చినోడే జాతి పిత, నిజంగా జాతి ఇవాళ గర్వకాలం ఎవరంటే కొండాల్సిన బాబుకి అని చెప్పారు. ఆయన చదువుకుంటే బాధ్యత ఆయన పద్మశాలి బిడ్డ అయినందుకు ఏదైతుందో మొత్తం పద్మశాలి సమాజం అంతా గర్వపడాలని చెప్పంటున్నాయి. కొండాలక్ష్మి బాబుజీ గారు ఏదైతుందో పద్మశాలి బిడ్డ అయినందుకు ఎవరు పద్మశాలి సమాజం గర్వపడాలని చెప్పండి. దయచేసి భవిష్యత్తులో మీ సహకార సంఘం ఉన్నది. నేను ఏ మేరకు మీ హక్కులకు నేను మీకు దాన్ని కల్పింపు చేయబడుతూ తప్పకుండా చేస్తాను. అది ఏంటి వస్తుంది ఏంటి ప్రత్యక్షంగా పరోక్షంగా మా వయసులో కూడా ఎట్లా అనుకున్నాను ఇప్పుడు దాగబెడదాం మీద భద్రమంట కడతా అని చెప్పని ఇదే చేసే ఒకటి వేసేది నేను దాచింది దాన్ని ఇండో మెడికల్ విముక్తి చేయించిన దానికి వెళ్ళి వీళ్ళ వయసులకు ఏదైతే అవకాశం తెప్పించాను. దానికి అవకాశం కావాలి. అందుకే నేను ఊరికి మాటలు మాట్లాడడం కాదు. మీ దానిలో న్యాయ కోవిదులు ఉన్నారు. నేనేమంటున్నాను అంటే మీ దాని న్యాయ కోవిదులు ఉన్నారని చెప్పంటున్నా. ఐ స్టాండ్ విత్ యూ అని తెలియ అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా దానిపై మీకు హక్కులు కల్పించ చేయగలరు తప్పకుండా పరిశీలిస్తాను. దయచేసి ఏదైతుందో ఎందుకంటే ఎవరికి లభించాల్సిన హక్కులు వారు లభించాలని చెప్పి అంటున్నాను. ఎవరికి లభించాల్సిన హక్కులు వారు లభించాలని చెప్పి అంటున్నా. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి నిరుద్యోగ యువత ప్రత్యేక పద్మశాలి నిరుద్యోగ యువత ఏదైతుందో ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు కేవలం గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ తప్ప వేరే ఎంప్లాయ్మెంట్ చేయరు. అదే సాఫ్ట్వేర్ కూడా అదృష్టం కొద్ది దొరుకుతుంది తప్ప మీకు లేదు నాయన అని చెప్పంటున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధిలో ఏ పద్మశాలి కార్పొరేట్ ఏర్పాటు చేయడం జరిగిందో కనీసం సంవత్సరానికి 500 కోట్లే. నేను 1000 కోట్లు అంట 1000 కదా 500 కోట్లు చేయగాక 500 కోట్లు చాలా 10 లక్షల రూపాయలు సెట్ అయితే 1,10 మంది 500కు కింద సున్నా పెడితే 5,000 మంది రావాలంటే చెప్పండి. ప్రతి సంవత్సరం 5,000 మంది పద్మశాలి ఇంట్లో యువతకు ఉపాధి కల్పింపజేయకుండా అంతకంటే ఏం కావాలని చెప్పంటున్నాయి. ఆ విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పండి. ఇలా కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం జరిగిందని చెప్పంటున్నా. 10 సంవత్సరాలు గడిచిందే, దశాబ్ద కాలం గడిచిందని చెప్పంటున్నా. ఎవడికి ఏమొచ్చిందే? ఎవడికి ఏం రాలేదు. ఆ ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఏం చెప్పిండు 52 కోట్లు ఇస్తాను.
ఢిల్లీలో మోడీ గారు ఏమన్నారన్నా సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. 10 సంవత్సరాలు గడిచిందే 10 × 2 20 కోట్ల మంది ఉద్యోగాలు రావాలని చెప్పారు. నేను అడుగుతున్నా మా భారతీయ జనతా పార్టీ మిత్రులను సోదరులను, మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. 2014 ఎన్నికలు మీరు చేసిన వాగ్దానం ఏంటి, అది మీరు ఏ మేరకు అమలు చేసిన ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి చెప్పండి. ఎంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది చెప్పండి. మనం ఏమన్నారు, విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఏదైతుందో స్వదేశం తీసుకొని ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామని నిజమవుతుందే. అదే విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనం ఏదైతుందో రెట్టింపు అయిపోయింది, 4 లక్షలు అయిందని చెప్పంటారు. స్వదేశంలో ఎవరైనా ఏమైనా వచ్చినా అదే స్వదేశంలో ఎవరికైనా ఏమైనా వచ్చిందా అని చెప్పంటారు. నేను మరిగా నువ్వు వికసించి భారత్ ఎక్కడ వికసించింది? నువ్వు నిజంగా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పంటున్నా. ఆనాడు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం దేశంలో పబ్లిక్ అండర్టేకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేసే విధంగా పబ్లిక్ అండర్టేకింగ్ ఏర్పాటు చేసింది. ఈ నచ్చి మొత్తం అమ్మకాన్ని పెట్టింది అని చెప్పారు. మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతున్నదో టాటా ఏదైతే మనం అడుగుతాం, ఎవరికి వేయాలి, ఎందుకు వేయాలి, బీజేపీకి వేస్తే ఎందుకు వేయాలి? మేము పాకిస్తాన్తో యుద్ధం చేసి నువ్వు ఎక్కడ చేసినావు ఆయన? పాకిస్తాన్ యుద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. పాకిస్తాన్ మెడల్ వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ తల్లి అని చెప్పంటున్నా. పాకిస్తాన్ లో యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్ మెడల్ వచ్చి పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నేను మెడల్ అవుతున్నా అని చెప్పి అర్థంగా మెడల్ ఎవరు వచ్చిందే? పాకిస్తాన్ మెడల్ వచ్చి కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా. భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసింది ఎవరు అని చెప్పంటే కేవలం కాంగ్రెస్ నాయకులు మాత్రమే చెప్పంటారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు చెప్పంటారు. స్వాతంత్రానంతరం చెప్పాలి. నీకు బీజేపీలో ఎవరు వచ్చిండు, ఎవరు త్యాగం చేసిండు చెప్పంటుండే? మీరు త్యాగ ఉద్యమంలో ఎవరు త్యాగం చేసిండు చెప్పని చెప్పంటున్నారు. నేను గర్వంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఏదైతుందో ఈ దేశం కోసం, దేశ సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించినట్టుగా ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ ఇందిరమ్మ తల్లికి ఆదర్శంగా అండగా పార్టీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ సైనికులు మేము చెప్పండి. నీకేముందే? వాస్తవాలను వక్రీకరించే విధంగా ఒక్కటికొకటి చెప్పి నేను ఓటు అడుగుతా అనుకుంటే ఎట్లనే అని చెప్పండి. దయచేసి అంటే ఎక్కువ మాట్లాడుతున్నా చేస్తున్నావు. ఎవరి కోసం అధికారం చెప్పంటుండే? అది ఆలోచన చేయకుంటే ఎట్లా నేను చెప్పంటుండే? దయచేసి సరే, నాకు 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితం, అవకాశం కల్పించి జగిత్యాల కట్టాలని చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఒకడు అంటాడు సాధన చేసిన కాడికి ఎన్ని రోజులు చెప్తాను. ఇంకా ఇప్పుడు ఇక నేను అట్టిగా ఇంత కోసం చెప్తున్నాను. నేను ఇది కూడా చెప్తున్నాను. ఇవాళ అవసరంత మనతో వండేలా కానీ టెలిఫోన్ ద్వారా ప్రజలకు అండగా నిలబెట్టే రాజకీయ పార్టీ శాతం కాబట్టి మనతో వండి టెలిఫోన్ తో ప్రజా అవసరాలు తీర్చగలిగేటువంటి ఆలోచన నాది. నేను సత్యదాకా తీరుస్తా, సత్యదాకా ఏదైతే ప్రజలు ఉంటాను చెప్పండి. నా సేవ, నా బాధ్యత నిర్వర్తిస్తాను చెప్పండి. ఏది ఒకటే నాకు మీరు తోడు నిలవండి. నా గురించి ఆలోచన చేయండి. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం. మిత్రులు కోపానికి వస్తారు అప్పుడప్పుడు. నువ్వు ఎవరికి వస్తాను పని చేస్తావు, ఇటు చేద్దాం మనకి మామూలు ఎవరు ఆడుతున్నావు చెప్పండి. ఎన్నికలలో రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పనిచేసి గెలిపించడంతో నేను ప్రాధాన్యత ఇస్తాను. ఆపదలు వచ్చిన వాడికి నేను పని చేయాలని చేయద్దామా? ఆపదలు నా కోసం పని పోతుంటే నందాన్ని తీసుకురాని చెప్పండి. మర్యాద అయితే అదే. అది ఈయన నాకు కోపానికి వస్తానన్నా. నువ్వు ఎవరికి వస్తాను పని చేస్తావు, మమ్మల్ని మాసాలైతే గిట్ట ఉంటావా? ఊరికే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ యాజ్ లెజిస్లేటర్ ఆర్ పార్లమెంట్ మెంబర్ అంటే నువ్వు ప్రజల సేవ చేసాను ఎన్నిక కాపాడాలని చెప్పంటారు. పార్టీ సేవ చేయడం కాదు. నువ్వు ఎంపిక కాబడేది ఏదైతున్నదో ప్రజలు సేవ చేయడానికి, రాజకీయ పార్టీ సేవ చేయడం కూడా కాదు. నువ్వు ఒక రాజకీయ పార్టీకి సేవ చేయదలుచుకున్నట్టయితే ఏ పని హోదా కూడా సేవ చేస్తావు చెప్పండి. దయచేసి అందరూ కూడా ఈ వేదిక కొద్దిగా నాకు ఎందుకో మంచిగా అనిపించేది. ఎందుకు మంచిగా అనిపించింది, ఎందుకు ఎదుగుతుందో
ఉందో నేను మనసుకి మాట్లాడేది. నేను ఆలోచనతో రాగా ఇవాళ ఏం మాట్లాడాలి అని చెప్పి రాగానే కాగితం కాలం పట్టుకొని రాసుకుని రాలేదు తల్లి చెప్పి అంటున్నా. ఇక్కడికి వచ్చినాక ఏదైతే మిమ్మల్ని చూసిన తర్వాత నాలో భావాలు వెలికొచ్చింది, నాలో భావాలు వెలికొచ్చింది. సరైన అవగాహన అయిందండి. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానీ, పొందన ప్రభాకర్ గౌడ్ గారు కానీ, అన్నగారు ఉప్పుగా లక్ష్మణ్ కుమార్ అన్న కానీ, మీ ఎమ్మడి వచ్చేదే జగిత్యాల మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏదైతే పెద్ద జీవన్ రెడ్డి గారు సూచించినటువంటి ప్రధానమైన సమస్యల విషయంలో కూడా ఏ రాత్రి ఏ పగలు అన్నా మీరు రావాలంటే విప్పుగా మీ ఎమ్మడి మీ అన్నగా మీ సొంత అన్నగా మీ ఎమ్మడి మేము వస్తాం. పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కూడా మార్పు కోరుకొని తెలంగాణ 10 సంవత్సరాలు ప్రజలు మార్పు కోరుతున్న ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రం మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు అందరూ చూసినారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి మన కొప్పేశ్వర్ గారు ఏమన్నారు, 3-4 నెలల క్రితం మరి ఏం మాట్లాడినారు, రాబోయే ప్రభుత్వం మాదే, 3వసారి కూడా మేము ప్రభుత్వం అధికారంలో ఉంటాము, మాకు మేము తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతామన్నటువంటి అహంతో విడిగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ఇబ్బందుల పాలు చేసే విధంగా మా నాయకత్వం కానీ మాపై ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా కూడా ప్రజలు దేవుడు అండగా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేమందరం మీ ముందుకు వచ్చిన వాడేటువంటి అవకాశం మీరు మాకు ఇచ్చినారు. 10 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నాం, కష్టాలు అనుభవించిన, అవమానాలు అనుభవించిన, సుమారు 16 కేసులు నా మీద. పెద్ద జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే మాట మాట్లాడతాడు, లక్ష్మణ్ కుమార్ 10 అనేది ఉంటుంది, ఉండదు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలు ఏదైనా కూడా ఆదరిస్తారు, మనల్ని ఆదరించే రోజు ప్రజలు మన సేవ చేస్తున్న భాగ్యం మా దేవుడు మనకి ఇస్తారు తప్ప భయపడి ఆయన మంత్రి అని చెప్పి నువ్వు భయపడి ఎక్కడో కూర్చుంటే కాదని చెప్పి ఎప్పుడు కూడా నన్ను ధైర్యం చెప్పుకుంటూ దళిత వర్గం చెందినటువంటి సామాన్య కార్యకర్తలు నాకు అండగా ఉన్నటువంటి మా జీవన్ రెడ్డి గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ నా జన్మాంత వరకు నేను నిలబడుతాను. మామూలు కార్యకర్త నేను ఏ రోజు కూడా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాను అనుకోలేదు, రాష్ట్రానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అవుతాను అనుకోలేదు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో మొన్న 2018లో నా టికెట్ విషయంలో కూడా చివరి నిమిషం వరకు నా టికెట్ రాదు, నా పేరు లేదు. ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడితే ఒకటే మాట జీవన్ రెడ్డి గారు నాకు చెప్పినటువంటి అఖండ చేసి నాయకులు చెప్పిన మాట చెప్పినారు, లక్ష్మణ్ కుమార్ ధర్మపురి టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలి, మంచికో చెడుకో ఆర్థికంగా ఉన్నా లేకపోతే పార్టీ జెండా పట్టుకుని జెండా మనుషుడు బలైన వర్గాలు దళిత వర్గాన్ని చెందినటువంటి ఆ వీకర్ సెక్షన్స్ వచ్చిన వాటిని మరి జగిత్యాల జిల్లా పెద్ద మనిషిగా చెప్తున్నా మీరు అలాంటి అవకాశం ఇవ్వాలంటే, లేదంటే 2 సార్లు 3 సార్లు నష్టం జరిగింది కష్టం అని చెప్పినా ఒకవేళ అలాంటి పరిస్థితులకు వస్తే నా పార్టీ టికెట్ కూడా మీరు పరిశీలించండి తప్ప ఆయన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి బలంగా నన్ను ఆశీర్వదించుకోవాలి. ఎందుకంటే ఈ సందర్భంగా మా పద్మశాలి కులబాంధవులు ఎందుకు చెప్తున్నా అంటే వేదిక పెద్దలందరూ మాకు దేశాయ్ గారు కానీ, మా గిరినాక్షం కానీ, మా విజయలక్ష్మి చెల్ల గారు కానీ కూడా మనం చేసుకుంటాం. మరి ఆ రోజు పెద్ద జీవన్ రెడ్డి గారు నువ్వు సామాన్య కార్యకర్తకు కష్టాల్లో నాకు అండగా ఉన్నటువంటి మా నాయకుడు ఆ రోజు తెలుసు 2018 ఎన్నికల్లో కూడా గెలిచి ఓడిమని ఆయన కూడా ప్రజల మధ్యలో ఉన్న మీ మధ్యలో ఉన్న దేవుడు చాలా విషయం. ఈరోజు మా ధర్మపురి ప్రాంతానికి మా మున్సిపాలిటీ పద్మశాలికి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు మా వేముల విజయలక్ష్మి, వేముల కావ్య, వేముల రాజ్యలక్ష్మి, మా రాజేశ్వరి గురించి చేసినాం. అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్గా అనిల్ గారు చేసినాం. ఈరోజు జీవితాలకు మా సోదరి మున్సిపల్ చైర్మన్ చేసినాం. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన మీ అందరి బీసీ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంటే మేము ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీస్ అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని, ఏదైతే 10 సంవత్సరాలు జరిగిన నష్టం ఏదైతుందో మేము అండగా ఉండే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశంలో ఎవరు చేయలేని విధంగా ప్రతి ఒక్క బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి పద్మశాలికి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఎవరు అడగలేదు. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన, పెద్ద జీవన్ రెడ్డి గారి పెద్దల ఆలోచనతో ఇవన్నీ అమలు చేసే విధంగా వారు ఆలోచన చేసినారు. మరి ఈరోజు నేను ఈ ప్రాంత ప్రభుత్వ పక్షాన ప్రతినిధిగా ఈ జగిత్యాల జిల్లా ఈ ప్రాంత ప్రతినిధిగా నేను మనవి చేసినటువంటి మనం మార్పు కోరిక విధంగా 4 నెలల కింద మీరు అవకాశం ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 3 నెలలు అయిపోయింది, 100 రోజులు గడిచింది. మీకు ఇచ్చిన మాట మేము ప్రజలకు ఇచ్చిన మీ ప్రధానమైన సమస్యలు 6 గ్యారెంటీ పథకాలు కూడా 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి మీ ముందుకు వచ్చి మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా మేము వెనుకపోలే. మీరందరూ తెలుసుకున్నటువంటి పద్మశాలికి సంబంధించినటువంటి మనకు చాలా విషయాలు పెద్దవాళ్ళు మాట్లాడినారు కాబట్టి క్లుప్తంగా 2-3 విషయాలు నేను
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ ప్రాంత గుర్తుగారిని మనం చేసేది ఏంటంటే మీరు వ్యాపారపరంగా ఉంటారు. ఆర్థిక సంక్షోభం రాష్ట్రం మొత్తం కూడా దివాళీ తీసి రాష్ట్రాన్ని అప్పచెప్పింది రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారు పోయిన ప్రభుత్వం. మన పెద్ద రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము విప్పుగా దగ్గర నుండి చూస్తాం. ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని చిత్తశుద్ధితో ఆర్థికంగా ఎంత భారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా మా సోదరి వాళ్ళు, మా తెలంగాణ ప్రధానికి ఇచ్చిన సోదరి వాళ్ళు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినారు. అదేవిధంగా మొన్ననే 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు కాల్చున్నారో ఉచితంగా కరెంటు పథకాన్ని అమలు చేసినారు. ఇంకా మా 500 రూపాయల సిలిండర్ గ్యాస్ సిలిండర్ వచ్చేటువంటి పథకాలు తీసుకురావడం జరిగింది. మేము అసెంబ్లీలో జరిగినప్పుడు విధానప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నట్టు వేరే పార్టీ నాయకులు ఎమ్మెల్యే కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజల సమస్యల విషయంలో కూడా పార్టీలకు అతీతంగా పనిచేద్దాం. పార్టీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి ఉన్నా కూడా, ఆర్థికంగా ఎంత భారం ఉన్నా కూడా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ రోజు శ్రీధర్బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పెద్ద జీవన్రెడ్డి గారి సీనియర్ నాయకులు, జాలారెడ్డి గారి సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టిన 6 గ్యారెంటీ పథకాలు మనం అమలు చేసి ఇస్తాము. ఎక్కడికి వెనక్కిపోయేది లేదనే విషయాన్ని కూడా శాసనసభ్యుడిగా మా శాసనసభ్యుడు చెప్పిన విషయాన్ని కూడా మా పెద్దలందరికీ అమలు చేసుకుంటాం. ఈరోజు పెద్దలు జీవన్రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట విషయంలో కానీ, వారి పనితీరు విషయంలో కానీ, వారు ఎన్ని పర్యాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిపినారు, ఎన్నిసార్లు ఈ ప్రాంతంలో మంత్రిగా చేసినారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ నుంచి ఒక అవకాశం వచ్చింది. మనమందరం మా పద్మశాలి ప్రాంతం చేతులెట్టి నమస్కరించి పెద్దలందరూ మనం చేసుకుంటున్నాం. ఇక్కడనే కాదు, మా చైతన్య కాదు, నిజామాబాద్ పార్లమెంట్లో ఎక్కడ మన కుటుంబం ఉన్నా కూడా మనం అందరం ఒక పని చేయాలి. ఒక అవకాశం పెద్ద జీవన్ రెడ్డికి మనం ఇద్దాం. జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం, మనకు పిలుపు ఇవ్వాలని చెప్పేసి మా కుల బాంధవులందరికీ, మా శ్రీరాలకు, వారి జిల్లాకు సంబంధించిన నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, మరి కాంగ్రెస్ కార్యకర్తగా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు మనం ఒక కేంద్రంలో ఒక పార్లమెంట్ సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారు అయితే సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో నేరుగా ఒక వారి ఉన్న అనుభవాన్ని సమకాలీనంగా మాట్లాడగలుగుతారు, కూర్చోగలుగుతారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఫోన్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు చట్టసభలో కూర్చుని కలిగినట్టయితే వారు ఆదేశించేటువంటి అవకాశాలు ఉంటాయి. మనకు చెప్పినటువంటి పనులు పెద్ద సమస్య కాదు, వారు తెలుసుకుంటే వారి చట్టసభలో ఎప్పుడో పెద్ద జీవన్ రెడ్డి గారు కత్తి డోల్ అనే విధంగా మన ఓటు ద్వారా వారిని గెలిపించి ఆ చట్టసభలో కూర్చుంటే విధంగా మనం రాత్రి ద్వారా కష్టపడాలని మా పద్మశాలి కుల బాంధవులని మనం చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం మీకు పద్మశాలికి ఇచ్చిన మాట, కుల బాంధవులకు ఇచ్చిన మాట 100% అమలు చేస్తారనే విషయాన్ని కూడా మరొకసారి మనం చేసుకుంటూ, నాకు పెద్దలు జీవన్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు పదవి ఇచ్చినప్పుడు నేను మార్కండేయటప్పుడు పోయి దర్శనం చేసుకున్నా, దండం పెట్టిన. అమ్మ నన్ను కొంచెం జైతాల మీద కొంచెం ప్రభావితం మీద మా పెద్ద జీవన్ రెడ్డి గారు పనిచేస్తాను, నేను నన్ను సలహా చూడు, నేను మొదటిసారి అధ్యక్షుల పదవి తీసుకున్నా, మొదటి కార్యక్రమం చేస్తాను. మా జైతాల సీనియర్ లీడర్ ఉంటారు, చాలా సంవత్సరాలు పార్టీ పనిచేస్తారు, మళ్ళా 50 సంవత్సరాల అనుభవంలో మా జీవన్ రెడ్డి గారు పనిచేస్తున్నంటే అట్లీస్ట్ నాకు మంచి పేరు వచ్చే విధంగా, నాకు చెడు పేరు రాకుండా సలహా ఉండాలి. తల్లి దండం పెట్టుకొని చాలా మంది మా పద్మశాలి అప్పుడు కలిసి ఒక్కరు వచ్చి దండం పెట్టుకుని పోతాం, గుడికి వచ్చి మార్గంలో గుడికి వచ్చి. మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా, మీ మీద నాకు నమ్మకం ఉన్నది. దయచేసి మా శ్రీనారాయణ కూడా 2 నిమిషాలు అన్నారు కూడా పొద్దున్న చేస్తే దేవుడు దండం పెట్టుకొని ప్రజల మధ్యలో పోతున్నాం. ఇలా మద్దతు పార్టీ ఏమన్నంటే జై శ్రీరామ్ అంటది. నేను వ్యతిరేకం కాదు, నేను దేవుడు దండం పెట్టాం, అమ్మవారి దండం పెట్టాం, పూజ చేస్తాం. ఏమన్నంటే జై శ్రీరామ్ ఓటాడుతానా, ఒకసారి వచ్చి పేదవాళ్ళకి అడగారు, అన్నం కావాలన్నా, ప్రజల కష్టాలు దూరం కావాలన్నా 10 సంవత్సరాలు దాటే వేరు. 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఏం చేసినారు? కేంద్రాలు పార్లమెంట్కు అరవింద్ గారు ఏం పని చేసినారు చెప్పమని. ప్రజలకు మేలు జరిగేట్లు రైల్వేకి సంబంధించిన ఆయన కంట్రోల్ వస్తే రైల్వే శాఖ, కేంద్రంలో ఆయన శాఖలో వచ్చినటువంటి అరవింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరవింద్ అభ్యర్థిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ, నిజామాబాద్ పార్లమెంట్ కానీ ఆయన చేసిన మేలు చేసే కార్యక్రమాలు ఏదో చేసింది మనండి. ఏమనంటే ఆ దేవుడు రాముని అడ్డ పెట్టుకుని ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారమ్మా. మా చెల్లెలు, మా అక్కలు, తల్లిదండ్రులు మనం చేసుకుంటారు. వాస్తవాలు చూడండి, మీరు ఒకసారి వాస్తవాలు గ్రహించండి. ఈ దేశంలో పేద ప్రజానికానికి అన్ని వర్గాలకు అండగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదనే విషయాన్ని మరొకసారి నేను మనం చేసుకుంటున్నాను.
అదేవిధంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందమ్మా. ఏం చేసినారు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం ప్రాతినిధ్యం చేసింది, ఏం చేసింది? పెద్ద జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా ఓడగొట్టాలి, జీవన్ రెడ్డి గారు ఓడగొట్టడానికి డాక్టర్ సన్నిధిలో పెట్టాలి, లేదా ఓట్లు పెట్టి పైసలు కొనాలి, జీవన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి. ఒక్క పాయింట్ ప్రోగ్రాం పెట్టుకున్నాను తప్ప ఈ ప్రాంతానికి ఏం తీసుకొచ్చింది చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నా. 20 సంవత్సరాల పెద్ద జీవన్ రెడ్డి శ్రీధర్బాబు గారి వ్యక్తిగా చెప్తున్నా. నేను ఎక్కడ పోయినా ఏ ఒక్క మీటింగ్లో కానీ ఏ ఒక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ వేదిక కానీ మా జైత్యాల జీవనం ఏం చెప్తారు ఆలోచన 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆలోచన చేస్తాను. నమ్మరు. నేను చెప్తున్నా ఈ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రాంతంలో కూడా జయంతి కళాశాల దమ్ము చేయడం పక్కన రండి. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో మనం తీసుకురాని అర్థమమ్మా. జయంతి కళాశాల కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, శాతవాద యూనివర్సిటీ కానీ, రాజమూడరావు కానీ, ఏదైతే కరీంనగర్కు హైదరాబాద్ 4 రోడ్లు వస్తున్నాయి. ఇలా మన ఆదిలాబాద్ జైత్యాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో బ్రిడ్జెస్ వచ్చినాయి. అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు మా జైత్యాల నుంచి వయా గొల్లపల్లి నుంచి ధర్మానికి వెళ్ళి పెద్దపల్లి వరకు సుమారు 112 కోట్ల రూపాయలు. ఆ రోడ్డు ఏంటంటే నేనున్న ఆ రోజు 2 లక్షల ప్రాంతం రోడ్డు పోతుందంటే బయటికి నాకు నా జీవన నా జైత్యాల ప్రాంతం నుంచి నా ధర్మానం ఏదైతే నా ప్రాంతానికి డబ్బులు ఖచ్చితంగా పెట్టాలని ఆరోగ్య శాఖగా వారు ఆదేశించేది. నిత్యం మన జైత్యాల జిల్లా ప్రాంతానికి కానీ ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే విషయంలో నిత్యం ఆలోచన చేసే నాయకుడికి ఒక పార్లమెంట్ సభ్యునిగా మనం బలపరిచే మనం ఓటేసే అవకాశం మనకు వచ్చింది. దయవచ్చి ఈ 2 నెలలు అందరం కష్టపడి పనిచేద్దాం. మేము ఎవరు ఉంటాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల మధ్యలో ఉంటాం. గుడినా గెలిచిన గుడే పార్టీ నమ్ముకున్నాం, కష్టాలు చేసినాం, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రేపు ఏ కష్టం వచ్చినా పని చేసినా సిద్ధంగా ఉన్నాం. అది మాకు అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఆశీర్వదించండి, పెద్దలకు అవకాశం ఇవ్వండి చెప్పి కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా చెల్లెకు మా సోదరులను కూడా పనిచేస్తున్నా. చెల్లె మీరు ఏ విషయం కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వం యావత్తు ప్రజలు వెళ్ళే విషయంలో పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కలిసి పనిచేద్దామని మరొకసారి మనం చేసుకుంటూ మా 10 నిమిషాల కులబాంధవులకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది. మా 10 నిమిషాల కులబాంధవులు పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జైత్యాల టౌన్ విషయం వచ్చేవారు మాకు చెప్తారు. మన నినామంలో మా 3 రోజుల కింద కూడా సర్వే రిపోర్ట్కి వస్తే ఢిల్లీకి నాయకులు అంటున్నారు. కరీంనగర్ పేరు సార్ పేరు బాగున్నది, జైత్యాల సార్ పేరు బాగున్నది. అందుకే ఏంటి చేయాలని అర్థమైతే సార్ కలిపితే జైత్యాల నిజామాబాద్ పార్లమెంట్ సార్ అడుగుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బాగున్నది, కరీంనగర్ పార్లమెంట్ బాగుంది అనే విషయంలో కూడా ఈ ప్రాంతానికి టౌన్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే మా మనవి చేస్తున్నాం. దయచేసి ఈ టౌన్కు సంబంధించిన మా ఓటర్ ఆశయాలకు మీ పద్మశాఖల బాంధవులకు వేరు కుల బాంధవులందరూ కూడా మనం చేద్దాం. ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతానికి సేవ చేసేట్టు మన జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మీరు పిలుపునియాలని కోరుకుంటూ అదేవిధంగా ఇతర అవకాశం మీరు పేరు జీవనాన్ని ఇస్తే మేము ముందు ఇంత వయసులో మేము టైం మెయింటైన్ చేయగారు. పొద్దున ఫోన్ చేసి 9 గంటలకు అంటే మా భయం అయితే సార్ 8:30కి సార్ అడిగి ఉంటాడు. అంత టైం పంచుబాటు ఉంటే సార్ అంత నిజాయితీ ఉంటాడు, పని సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి మరి అంత నాయకులు ఆధ్వర్యంలో కూడా మన విప్పుగా మన ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ మధ్యలో ఉంటారు. ప్రభుత్వం నుంచి 3 అసెంబ్లీ సీట్ల నుంచి ప్రభుత్వం ప్రతినిధిగా పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మా పద్మశాఖ సేవకు సంబంధించినటువంటి ఏదైతే మీరు చెప్పిన సమస్యలు మా శ్రీగారికి చెప్తున్నా ఖచ్చితంగా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనం కారణంగా అవకాశం ఇద్దాం. తర్వాత చేయబట్టి పనిచేసుకునే బాధ్యత మా అందరికీ మనందరికీ ప్రభుత్వానికి మనకొకసారి మనం చేసుకుంటూ పేరున ఇంత ఎత్తున ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మా కుల బాంధవులందరూ కూడా మా పద్మశాఖ కుల బాంధవులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి నేను సెలవు తీసుకుంటున్నాను.